ఈజీగా మోసపోకూడదు. ఎవడన్నా బోధించమని వేడుకొంచున్నాం. మీ స్తోత్రం ప్రభా. మీ యొక్క గ్రంథమును నాయన మేము సరిగా పట్టుకోవడానికి యోగ్యులు కాదు, కానీ మీరు దానిని తెలిసి దానిలో విషయాలను బోధించడానికి అర్హులై ఉన్నారు, అర్హత సంపాదించిన వారైనారు. మీ స్తోత్రములు ప్రభా. మీరే మీ నోటి ద్వారా మాకు బోధించండి. మీ స్తోత్రములు నిలబడినాం. మమ్మల్ని మీ స్తోత్రాలను మరుగుపరచుకోండి. మీ స్తోత్రం ప్రభా. దూరంగా వాడుతున్నాడు. మీ స్తోత్రములు మీ స్వరముగా వాడుతున్నాడు. మీ స్తోత్రం స్తోత్రములు. మీరు మీ జ్ఞానమును దయచేయమని వేడుకుంటున్నాం. ప్రత్యక్షతను దయచేయమని వేడుకుంటున్నాం. మీకు స్తోత్రములు ప్రభా. మీకు వందనం. మీరు ప్రేమించిన సంఘమై ఉన్నారు, మీ ప్రియమైన సంఘమై ఉన్నారు. మీ కృప చూపండి. కాపరి అయినారు ప్రభా. మీరే మంచి కాపరి అయినారు. మీకు స్తోత్రములు తండ్రి. వందనంతటి కనికరించి మీ కృప చూపి మీరు మహిమ పొందమని ప్రార్థనలు విని జవాబు ఇచ్చినందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము.
అంటే అంత విలువ కలిగిన వాల్యుబుల్ లేదంటే ఎంత రెస్పాన్సిబుల్ కలిగిన పొజిషన్ ఇది అర్థం చేసుకోవాలి. అదే చాలా సార్లు చెప్తాను కదా, ఇక్కడ రావాలని చాలా ఆశపడుతూ ఉంటారు. ఆశపడద్దు దయచేసి. దేవుని పిలుపుంటే కానీ నువ్వు ఇక్కడికి రావద్దు. ఎట్టి పరిస్థితిలో అంత అనాలోచితంగా ఇక్కడ రావడానికి ప్రయత్నం చేయొద్దు. ఇది చాలా డేంజర్ స్పాట్, ఇది చాలా భయంకరమైన ప్రదేశం. ఎందుకంటే అంత విలువ కలిగిన ఆత్మలను నీవు ఒక తప్పుడు బోధించడం ద్వారా, ఒక చిన్న తప్పుడు మాట ప్రసంగించడం ద్వారా ఏమవుతుందో తెలుసా, వారు నాశనంలోకి నడిపించబడతారు. దట్స్ వై మన సంఘాలలో అందుకే వేరే వాళ్ళకి అంత ఈజీగా పులిపిట్ ఇవ్వం మనం. అంత ఈజీగా పులిపిట్ ఇవ్వం మనం. ఎందుకంటే ఏం బోధిస్తారో తెలియదు, ఏం చెప్తారో తెలియదు, ఎలాంటి బోధిస్తారో తెలియదు. అలా బోధించినప్పుడు ఏమవుతుంది, 10,000 ప్రపంచములు విలువ కలిగిన ఆత్మ ఏమవుతుంది, పాడైపోతుంది. అని అన్నాడు, ముత్యములను పందుల ముందు వేయవద్దు. అంటే ముత్యాలకు ఒక విలువ ఉంది, వాటిని ఇష్టం వచ్చినట్టుగా వేయకూడదు. ఈ ఆత్మలు ముత్యములు ఉన్నాయి, వాటికి చాలా విలువ ఉంది. 10,000 ప్రపంచముల విలువ ఒక ఆత్మ కలిగి ఉంది. దానిని అంత అనాలోచితంగా డీల్ చేయకూడదు. దాంతో ఒక మంచి సంఘ కాపరి ఆయన అంటాడు, అండ్ వాట్ వుడ్ వన్ మిస్ఇంటర్ప్రిటెడ్ వర్డ్ డూ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒకవేళ మనము ఒక మాటని, దేవుని యొక్క మాటని తప్పుగా అర్థము చెప్పితే ఏం జరుగుతుంది దేవుని రాజ్యంలో అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఒక చిన్న మాటని తప్పుగా అర్థము చెప్పితే ఏం జరుగుతుంది? యెరూషలేము ఆలయంలో గొర్రెలు నమ్ముతున్నారు, మేకలు నమ్ముతున్నారు, పొట్టేలు నమ్ముతున్నారు, పావురం నమ్ముతున్నారు, ఇష్టం వచ్చినట్టు అన్ని ఆలయంలో అమ్ముతూ ఉన్నారు. ఆయన వచ్చాడు, ఆయన వచ్చి ఏం చేశాడు, కొరడా బట్టి చెప్పండి కొట్టాడు, కొరడా పెట్టి కొట్టాడు. సపోజ్ ఒక సండే స్కూల్ టీచర్ పిల్లలకు బోధిస్తూ ఉన్నప్పుడు, చిన్నపిల్లలు క్లాస్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఆయన వచ్చి, చూడు యేసు ప్రభు కూడా కొట్టాడు వారిని, ఆలయంలో ఉన్న వారిని ఏం చేశాడు, కొట్టాడు అనగా ఆయనకు కోపం వచ్చింది, ఆయన కూడా పాపం చేశాడు అని అంటే ఏంటండి? అంటే ఒక సేవకుడు ఒక చిన్న మాటని తప్పుగా బోధించి ఆత్మలను నాశనంగా నడిపించగలుగుతాడు. అది సేవకుని చేతిలో ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా బోధించినా, హల్లెలూయా, ఒకానొక రోజున దేవునికి విరుద్ధంగా వస్తే చంపిన ప్రవక్తలు ఉన్నారు. ఏది పాపమో ఏది పాపము కాదో సరిగా గుర్తెరిగి బోధించాలి. శామ్యూల్ అంటాడు కదా, వాడు అగపున తీసుకురండి అని అంటాడు. మొత్తం అయింది. సౌలు అంటాడు, నేను పూజ చేయాలి, అన్ని చేయాలి, దేవుని ఆరాధించాలి. ఓకే నేను కూడా వస్తాను అన్నాడు. రానన్నాడు ఫస్ట్, తర్వాత బతులాడితే వస్తానన్నాడు. అక్కడ ఏమైంది, చెంగును పడితే చిరిగింది, తోపులాట జరిగింది. అక్కడ ఆ తోపులాటలో ఇంకా ఏం చేయలేక శామ్యూల్ వచ్చాడు. అంతా జరిగిన తర్వాత ఏం జరిగింది, వాని నా దగ్గర తీసుకురండి అని అన్నాడు. సౌలు ఏ రాజ్యంలో మీదకైతే పోతే దేవుడు చంపమనగా చంపకుండా ఒక ఆయనను తీసుకొచ్చాడు, ఒక రాజుని, అగ్గకు ఆయన పేరు. ఆయన నా దగ్గర తీసుకురండి అంటే తీసుకొని వచ్చినప్పుడు ప్రవక్త ముందు వచ్చి మొరబెట్టుకుంటున్నాడు, అమ్మ చావు తప్పింది, మీకు దండాలు, మీకు వందనాలు అని అంటున్నాడు వచ్చి. శామ్యూల్ అన్నాడు, నీ సావు తప్పలేదు, కటకం తీసుకురా అన్నాడు. తునకలుగా నరికాడంట ఆ రోజున. అవునా? అంటే మొండం వేరు చేశాడు, కాళ్ళు వేరు చేశాడు, తలకాయ వేరు చేశాడు, మొత్తం చేతులు కాళ్ళన్నీ వేరు పాటలు తీసి పక్కన పెట్టాడు అక్కడ మొత్తం. ఇప్పుడు అది పాపమా? ఆది కాండంలో, నిర్గమ కాండంలో, ఆ అధ్యాయాలలో, ఆ తర్వాత వచ్చిన లేవి కాండం, సంఖ్య కాండం, వీటన్నిటిలో కూడా ద్వితీయోపదేశ కాండాలలో ఆజ్ఞలు వచ్చాయి. ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమిటది? నరహత్య. మరి నరహత్య చేశాడు కదా శామ్యూల్, ప్రవక్త అయి ఉండి నరహత్య చేశాడు కదా. అందరి ముందు ఒక పోటు పొడిచి చంపలేదు ఆయన, తునకలు చేసి పెట్టాడు, కుప్పేసి పెట్టాడు. మన ఇండ్లలో మన పశువునికి నరుకొని కుప్పలు పాలు వేసుకుంటారే, నీకు ఇది నాకు అదన్నట్టుగా వేసి పెట్టాడు అందరి ముంగట దాన్ని. ఒక
తుకడాలు చేసి. ఇప్పుడు దానిని పాపం అంటామా? శామ్యూల్ పాపం చేశాడు అని అనగలమా? లేదే. దేవుని ఆజ్ఞను నెరవేరుస్తున్నాడు కాబట్టి అది పాపము కాదు. ఆజ్ఞాతి క్రమమే పాపం. ఇప్పుడు ఏంటి? చంపకపోతే పాపం, చంపితే పాపం కాదు ఇప్పుడు. అందుకే చంపనందు వలన సౌలు పాపం చేసి ఉన్నాడు. ఆజ్ఞాతి క్రమమే పాపం. ఆజ్ఞను మీరి చంపకుండా తెచ్చాడు, పాపం అయింది ఆయనకి. హల్లెలూయా. అక్కడ బేస్ పెంచు, గెయినింగ్ కూడా లైట్గా పెంచు. హల్లెలూయా. కాబట్టి దైవ సేవకుడు నిలబడిన వాడు ఒక మాట తప్పుగా అర్థం చెప్తే ఏమవుతుంది? ప్రజలు నాశనములకు నడిపించబడతారు. అందుకే ఒక మంచి సంఘ కాపురి అయిన వాడు, నేను అందుకే అంటాను, నీ ప్రసంగాలు ప్రిపేర్ చేసుకుని వచ్చేటప్పుడు హడావుడిగా ప్రిపేర్ చేసుకొని రావడం కాదు, తప్పు జరుగుతుంది అక్కడ. నీవు వెళ్ళాలి, నీ బెడ్రూమ్లోకి వెళ్ళాలి, ప్రార్థన పూర్వకంగా నువ్వు కూర్చోవాలి, చాలా చక్కగా ప్రిపేర్ చేయాలి, ధ్యానం చేయాలి. దాన్ని 1 వారం 2 వారాలు నీకు ఒకవేళ అది ఇంకా సెట్ కావడం లేదా, వదిలిపెట్టుకొని రోజు దాన్ని. అది ఇంకా ఆ ప్రిపరేషన్ ఫినిష్ కాకముందే నువ్వు వచ్చి బోధిస్తానని అనుకోవడం చాలా తప్పు నా ఉద్దేశంలో. నేను ఇప్పుడు కూడా నా చాలా ప్రసంగాలు ఉన్నాయి, ఇప్పటికీ అవి ఫినిష్ కాక పక్కన పెట్టినాను, వాటిని బోధించక పక్కన పెట్టి ఉన్నాను. ఒక్కొక్కటి 100-150 పేజీల ప్రసంగం ఉంది, రీస్టోరేషన్ ప్రసంగం ఉంది, 100-150 పేజీలు పక్కన పెట్టి ఉన్నాను దాన్ని. ఇంకోటి దైవత్వం గురించి, ట్రినిటీ గురించి బోధించేది, ఒకే బాప్టిజం గురించి బోధించేది 300 పేజీల ప్రసంగం ఉంది, అది పక్కన పెట్టాను దాన్ని. హడావుడిగా ఏదో వచ్చి చెప్పడం కాదు ఇక్కడ. మంచి సేవకుడు అనేవాడు వారం 10 రోజుల ముందు నుంచి ప్రసంగాన్ని ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పాలి, ఇక్కడ ప్రసంగం చేయాలి. దేవుని నడిపింపు ఉండాలి అక్కడ. హల్లెలూయా. దేవుని నడిపింపు ఉండాలి, దేవుడు నడిపించాలి. ఈయన ఏదో అక్కడ అలా అని టూర్లో పోయాడు అనుకుందాం, ఎక్కడో ఒక దిక్కు వెళ్ళాడు, అయ్యా మా దగ్గర ప్రసంగం చేయండి అనగానే చేసేయడమేనా? లేదండి. నువ్వు నిర్ణయం చేసుకో దాన్ని సరిగా. నువ్వు సిద్ధంగా ఉన్నావా చూసుకో, ఆ సమయానికి ఏ ప్రసంగం చేస్తావు ఏమిటి చూసుకో చక్కగా. దేవుని ఆత్మ నడిపింపు ఉందా లేదా చూసుకో. నాకు మైకు దొరుకుతుంది, నాకు గౌరవం వస్తుంది, నేను ప్రసంగిస్తే నాకు కానుకలు పెడతారని అనుకుంటే నీ అంత దరిద్రమైన సేవకుడు ఇంకొకడు ఉన్నాడు. కానీ నువ్వు సరైన నిర్ణయం తీసుకొని నేను ఇప్పుడు బోధిస్తానా, బోధించిన ఆత్మ నడిపింపు లేకపోతే బ్రదర్ నేను బోధించాను, నేను కూర్చుంటాను ఇక్కడ అని అనడం చాలా శ్రేష్టం. ఎందుకంటే సిద్ధపాటు లేకుండా, ఆత్మావేశం లేకుండా, ఆత్మ నడిపింపు లేకుండా నువ్వు ఒక మాట బోధిస్తే అది తప్పుగా వెళ్ళి ప్రజలు నాశనానికి నడిపించబడతారు. అనగా ఒక ఆత్మను, విలువైన దేవుని ఒక ఆత్మ నువ్వేం చేస్తూ ఉన్నావు? నాశనానికి నడిపిస్తూ ఉన్నావు, నశింపజేస్తూ ఉన్నావు. నీ వలన దేవుని రాజ్యానికి చాలా నష్టం జరుగుతూ ఉంది అక్కడ. నీ వలన మేలేం జరగడం లేదు, సంఘాలు కూలిపోతాయి. సరైన వాక్యం బోధించకపోవడం వల్ల కుటుంబాలు కూలిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. వివాహము మరియు పరిత్యాగము బ్రదర్ బ్రానమ్ బోధించాడు, మనం కూడా సంఘంలో బోధించుకున్నాం. ఒకవేళ దానిని సరిగా అర్థం కాకుండా బోధిస్తే పురుషులందరూ మళ్ళీ పెళ్లి చేసుకుంటారు పోయి. ఏంటండి? పెళ్లి చేస్తున్నారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు పోయి. ఏం జరుగుతోంది? నీకు సరిగా చెప్పడం చేత కాక, నీవు దానిని సరిగా వివరించలేక సంఘం ఏమైంది? పాడైపోయింది ఎక్కడిదెక్కడ. ఇప్పుడు కూడా చాలా సంఘాలు ఉన్నాయి దేశంలో, సంఘ కాపర్లు ఉన్నారు. ఆ ప్రసంగం మీద ఆధారపడి 2-3 పెళ్లిళ్ళు చేసుకొని 3 భార్యలు ఇక్కడే కూర్చొని ఉంటారు, సంఘంలోనే ఉన్నాయి. తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు దాన్ని. అందుకే వాక్యం అనేది చాలా చాలా కఠినమైన ఏమంటారు టాస్క్. అది బోధించడం అనేది చాలా కఠినమైన టాస్క్. ఏదో ఈజీగా ఇక్కడ వచ్చి ఏదో బోధించడం కాదు. ఎన్నో ఆత్మలు నీ ముందు కూర్చొని ఉన్నాయి. దేవుడు ఆశపడ్డ ఆత్మలు, దేవుడు కోరుకుంటున్న ఆత్మలు, దేవుడు పిలిచిన ఆత్మలు, ఆయన వధువు నీ ముందు కూర్చొని ఉంది. ఎంతో భయము, భక్తి, శ్రద్ధలతో ఈ పులిపిట ఎక్కాలి నీవు. ఎంతో భయముతో బోధించాలి నీవు. ఆత్మల్ని రక్షణలోనికి వచ్చేలాగా బోధించాలి నీవు, పాడు చేయడానికి కాదు. ఆయన అంటాడు, if we would misinterpret it one way, so I reverently approach this subject.
ఆయన అంటాడు, కాబట్టి నేను ఎంతో గౌరవంగా ఈ యొక్క సబ్జెక్ట్కి బోధించడానికి వస్తూ ఉన్నాను. బీయింగ్ దట్ ఇట్స్ సచ్ ఏ వైటల్ థింగ్ ఫర్ టుడే, ఈ రోజుకి చాలా అవసరమైన విషయం ఉన్నది కాబట్టి భక్తి శ్రద్ధలతో నేను దీనిని సమీపిస్తూ ఉన్నాను బోధించడానికి అని అంటూ ఉన్నాడు. ఒక సంఘ కాపురైన వాడు ఆ విధంగా ఉండాలి. ఇష్టం వచ్చింది బోధించుకోవడం కాదు, సంఘాలను నాశనం చేయడం కాదు, ఆత్మలను నాశనం చేయడం కాదు. ఒక్క తప్పుడు మాట నేను నాశనానికి నడిపిస్తుంది. కొన్ని చోట్ల చూసినట్టయితే, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని చోట్ల చూసినట్టయితే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అది ఎవరికి అలా కనిపిస్తుంది? వాక్యాన్ని ఎవరైతే సరిగా అర్థం చేసుకోలేరో వారికి అలా కనిపిస్తా ఉన్నది. కానీ వాక్యాన్ని బాగా అర్థం చేసుకున్న వారు అక్కడ ఒకే దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేస్తారు. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? ఒక చిన్న మిస్ఇంటర్ప్రెట్ లేదు, ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని లోపు సంఘాలు నాశనం అయిపోతున్నాయి. అందుకే కదా వారు వధువులోనికి రాలేకపోతున్నారు ఈ రోజున. వారి రక్షణ విషయం మనకైతే తెలియదు, ఏం జరుగుతుందో, నశించిపోయినట్టే. ఆ సంఘాలలో సంఘ కాపరు పుల్పిట్ మీదకి వచ్చి తప్పుడు సిద్ధాంతాలను బోధిస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని ఒక రకంగా ఉంటే ఇంకొక రకంగా బోధిస్తూ ఉన్నారు. దాన్ని వారు నాశనాలు నడిపిస్తున్నారు సంఘాలని. సో ఒక మంచి సంఘ కాపరి అయిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? వాక్యం ఎలా ఉందో దాన్ని అలాగే బోధిస్తాడు. ఖచ్చితంగా వాక్యం ఎలా ఉందో అలాగే సంఘాలు కట్టబడాలి, కుటుంబాలు కట్టబడాలి, విశ్వాసులు ఆత్మలో బలం పొందుకోవాలి, ఆ రకంగా బోధిస్తాడు ఒక మంచి సంఘ కాపరి. నా దృష్టిలో నేను ఆలోచించినంత మటుకు ఒక మంచి సంఘ కాపరి ఖచ్చితంగా వర్తమానాన్ని బాగా ప్రిపేర్ అయి వస్తాడు. ఇంకో మాటలు చెప్పాలంటే వర్తమానము ముందు తనకు తాను బోధించుకొని వస్తాడు. ఆయన ఇక్కడికి రావాలి, తనకు తాను బోధించుకొని వచ్చి ఆ తర్వాత ప్రజలకు బోధించడానికి సిద్ధపడాలి. అప్పుడే అతడు నిజమైన మంచి కాపరిగా మారుతాడు ఆయన. హల్లెలూయా. శ్రీ బ్రదర్ బ్రానమ్ అంటాడు, లైఫ్ జీవము లేదు జీవితం అనే విషయంలో ఆయన మాట్లాడుతూ, ప్రీచింగ్ ఇస్ నాట్ ఎ మీల్ టికెట్. ప్రీచింగ్ ఇస్ నాట్ ఎ మీల్ టికెట్ అంటే నువ్వు ఇక్కడికి వచ్చి నీ పొట్ట కొరకో, నీ జీవన సంబంధమైన విషయాల కొరకో నువ్వు ఏదో సంపాదించుకోవడానికి వచ్చి నిలబడే విషయం కాదు ఇది అని అంటూ ఉన్నాడు ఆయన. పౌలు సంపాదించుకోవడానికి రాలేడు, తిమోతి సంపాదించుకోవడానికి రాలేదు, తీతు సంపాదించుకోవడానికి రాలేదు, ఫిలమోను సంపాదించుకోవడానికి రాలేదు, బర్నబా సంపాదించుకోవడానికి రాలేదు. ఇక ఆ రోజు ఉన్నవారు ఎవరు కూడా, శిష్యులందరూ కూడా సంపాదించుకోవడానికి రాలేదు. కాగా వారు సంపాదించింది దేవుని కొరకు ఖర్చు పెట్టేసి ఉన్నారు మొత్తం కూడా. వారు ఏమన్నారంటే, ఆకాశ పక్షులను చూడండి, వాటిని పోషించుచున్న దేవుడు మనల్ని పోషించాడా? అందుకే వాక్యంలో పౌలు అంటాడు, కాగా అన్న వస్త్రములు కలవారమై తృప్తి కలిగి జీవితము. అంతేనండి. ఇప్పుడు బ్రదర్ బ్రానమ్ అంటున్నాడు, ప్రీచింగ్ ఇస్ నాట్ ఎ మీల్ టికెట్. అంటే నువ్వు ఇక్కడ బోధిస్తే నీ కుటుంబం కొరకు ఏదో వస్తుంది, నీ కుటుంబం కొరకు కొద్దిగా డబ్బు వస్తుంది, లేదా ప్రజల నుంచి ఆఫరింగ్ వస్తుంది, దాని ద్వారా నా కుటుంబం పోసినా గడుస్తుంది, కొద్దిగా బియ్యం కొనుక్కోవచ్చు, నేను అన్నం సిద్ధం చేసుకోవచ్చు, కూరగాయలు కొనుక్కోవచ్చు అని నీవు అనుకోవడం చాలా తప్పు. ఇట్స్ నాట్ ఎ మీల్ టికెట్. నువ్వు ఇక్కడ నిలబడితే నీకు రావచ్చు రాకపోవచ్చు. నేను ఆల్రెడీ గత ప్రసంగాల్లో చెప్పినాను, రావచ్చు రాకపోవచ్చు నీకు. ఇట్స్ నాట్ ఎ మీల్ టికెట్. అంటే భోజనం కొరకు నువ్వేదో టికెట్ తీసుకున్నట్టుగా కాదు ఇక్కడ వచ్చి బోధించడం అనేది. అని అంటాడు, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ టు గాడ్ టు టెల్ ద ట్రూత్. సత్యము చెప్పడానికి మనం దేవునికి బాధ్యత కలిగి ఉన్న వారం విన్నామని అంటాడు ఆయన. ఇప్పుడు వచ్చిన పాయింట్ ఏంటంటే, సత్యం బోధించడానికి నీ డబ్బు సంపాదనకు సంబంధం ఏముంది? అంటే నువ్వు సత్యం బోధించాలంతే, అంతేనా? డబ్బు వచ్చినా రాకున్నా సత్యం బోధించాలంతే. అది వస్తుంది తర్వాత, నీ కుటుంబ పోషణ తర్వాత వస్తుంది. అందుకే ఆయన అన్నాడు కదా, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించాయి, వాటి గురించి వదిలిపెట్టండి. ఆయన రాజ్యం, ఆయన నీతి ఏంటి? సత్యము. ఆ సత్యమును బోధించడానికి దేవునికి మీరేమైనారు? బాధ్యులై ఉన్నారు అని అంటూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, మెల్లిగా మనం మళ్ళా సమూయేలులోనికి వెళ్దాం.
ఎందుకంటే గత వారంలో బోధిస్తూ ఉన్నప్పుడు అది ఫినిష్ చేయలేదు మనం. సమూయేలు దగ్గరికి వెళ్ళినట్టయితే మొదటి సమూయేలు 19వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం ముందుకు వెళ్దాం. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా, ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? దావీదు కొరకు ఎతుకుతూ ఉన్నాడు, ఆయనను చంపాలని చూస్తూ ఉన్నాడు. తన సింహాసనంలోనికి దావీదు రాకుండా అడ్డుకోవాలని ఆయన చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే దావీదునకు సౌలునకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే దావీదు ఎక్కడున్నాడంటే రామాలోని దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానం వచ్చింది. ఎవరో వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అయ్యా పలానా చోట దావీదు ఉన్నాడు. అయితే దావీదు ఎక్కడ ఉంటాడండి? సహవాసంలో ఉంటాడు, ఫెలోషిప్ లో ఉంటాడు, ఆయన సంఘంలో ఉంటాడు, సంఘ కాపరి దగ్గర ఉంటాడు. జాగ్రత్త గమనించాలి, దావీదు ఎక్కడో లేడండి. దావీదు పలానా చోట ఉన్నాడని ఈయన కనుక్కొని వెళ్తూ ఉన్నాడు. 20వ వచనం, దావీదును పట్టుకుంటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు. ఏం జరిగింది అక్కడ? స్పెషల్ మీటింగ్ నడుస్తా ఉంది, అంతేనా? ఇట్స్ అ స్పెషల్ మీటింగ్. దావీదు వచ్చాడు, కలిశాడు, సమూయేలు ఉన్నారు, మిగతా ప్రవక్తలు అందరు ఉన్నారు, అందరు కలిసి మాట్లాడుతూ ఉన్నారు. అందరూ ఏం చేస్తున్నారట అక్కడ? ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు, సమూయేలు వారి మీద నాయకుడిగా నిలుచుటయు చూడగా. ఏంటండి? చూడగా ఎవరినైతే ఆయన పంపించి ఉన్నాడో వారు వచ్చి చూశారు. చూడగానే ఏంది స్పెషల్ మీటింగ్ ఏదో జరుగుతుంది, ఎవరున్నారు అక్కడ, ఎవరు బోధిస్తున్నారు ఏంటి అని చూడగా శామ్యూయేలు అక్కడ లీడర్గా ఉన్నాడు, ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. అందరూ అలా కూర్చొని ఉన్నారు, దావీదు అందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. ఇది వచ్చి వారు చూడగా ఏం జరిగింది? వారు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చను కనుక వారు ప్రకటింపనారంభించిరి. అందుకే నీవు సంఘంలో ఉంటే దేవుడితో మాట్లాడతాడు ఖచ్చితంగా. సంఘం నుంచి బయటికి వెళ్ళావా, నీవు దరిద్రానికి పోయినట్టే, నాశనానికి పోయినట్టే నీవు ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. సంఘంలో నీవు ఉంటే, సంఘ కాపురి ఉన్న చోట నీవు ఉంటే నీకు ఆశీర్వాదం వస్తుంది. దేవుడితో మాట్లాడతాడు, దేవుని ఆత్మ నీ మీద దిగి వస్తుంది. ఆమేన్. చూడండి, వారు సౌలు పంపించే సేవకులు వచ్చి చూడగా ఆత్మ వాళ్ళ మీద దిగి వచ్చిందంట. ఏం చేస్తున్నారు? వారు కూడా ప్రకటించడం ప్రారంభించారు. సౌలుకి ఇన్ఫర్మేషన్ వచ్చింది మరలా, అయ్యా పోయినోళ్ళు అటే పోయారు, వస్తలేరు. ప్రైజ్ ది లార్డ్. ఏమైంది? అపజయం స్టార్ట్ అయింది మళ్ళా. మనం అదే గమనించాలి, అపజయం స్టార్ట్ అయింది. శామ్యూయేలు ఇంకా బతికే ఉన్నాడే, శామ్యూయేలు ఇంకా అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడే, శామ్యూయేలు ఇంకా ప్రవక్తగా ఉన్నాడే, శామ్యూయేలు ఇంకా యాజకత్వం చేస్తూ ఉన్నాడే. ఈ యొక్క సౌలు యొక్క చూపు శామ్యూయేలు మీద లేదు కానీ దావీదు మీద ఉంది చంపడానికి. అక్కడే ఆయన తప్పులో పడుతూ ఉన్నాడు. ఆమేన్. చూడండి తర్వాత ఏముంది? 20వ వచనం, ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను గాని వారును అటువలనే ప్రకటించుచు ఉండిరి. ఏం జరిగింది మరి? నీ దగ్గర ఉన్నప్పుడు దరిద్రం ఉన్నది, వారి ఇక్కడికి రాగానే ఆశీర్వాదం వస్తుంది వారి మీదకి. సౌలు దగ్గర ఉన్నంతసేపు చంపాలి, వాడిని ఇది చేయాలి, వాడిని దొక్కాలి, వీని దొక్కాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా అక్రమ సంపాదన చేసుకోవాలి, అలా చేసుకోవాలి, నా సీటు పోకుండా చూసుకోవాలని అవే ఆలోచనలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే సమూయేలు దగ్గర దావీదు దగ్గరకు వచ్చారో పరిస్థితులు మారిపోతున్నాయి. ఆశీర్వాదం వారి మీద దిగి వస్తుంది, శాంతి సమాధానం వస్తుంది వారి మీదకి. వారు అక్కడే ఉండిపోతున్నారు. వచ్చి రాజు ఒక వర్తమానం చెప్పి ఉన్నాడు, రాజాజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కానీ వీరు రాజాజ్ఞ ఏమైంది? అక్కడ ఎక్కడ ప్రభు ఆత్మ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండును. ఆత్మ దిగి వచ్చింది, వదిలిపెట్టేశారు రాజును, అయిపోయింది. స్వాతంత్రంలో వచ్చి ఉన్నారు వారు. రాజు నాకు మరలా తెలిసింది. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను గాని వారును అటువలనే ప్రకటించుచు ఉండిరి. సౌలు 3వసారి దూతలను పంపెను గాని వారును ప్రకటించుచు ఉండిరి. ఏమైంది? మొదటిసారి కొంతమంది పంపించారు, వాళ్ళు అడ్డే పోయారు.
రెండోసారి కొంతమంది పంపించారు, వాళ్ళు అక్కడ పోయారు. మూడోసారి పంపించారు, వారు కూడా మీటింగ్లో జాయిన్ అయిపోయారు. అక్కడే వాక్యం ప్రకటించబడుతోంది, ఆత్మ దిగి వస్తా ఉంది, మంచి సహవాసంలో ఉన్నారు. వారు అక్కడి నుంచి బయటికి రావడం లేదు. ఎందుకనగా మంచి సహవాసం యొక్క రుచిని వారు అనుభవిస్తూ ఉన్నారు. అక్కడ బయటికి రావడం లేదు. 3 సార్లు అయిపోయింది. సౌలు నిర్ణయించుకున్నాడట, ఈసారి నేను వెళ్ళిపోతా. కడపరిసారి తానే రామాకు పోయి షేకు దగ్గర ఉన్న గొప్ప బావి వద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడగగా ఒకడు రామా దగ్గర నాయోతులో ఉన్నారని చెప్పాను. అతడు రామా దగ్గర ఉన్న నాయోతులకు రాగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చాను కనుక అతడు ప్రయాణము చేయొచ్చు రామా దగ్గర ఉన్న నాయతు వచ్చే వరకు ప్రకటించు ఉండెను. ఇప్పుడు ఏమైంది? సౌలు కూడా వచ్చేసరికి, అనగా ఫెలోషిప్ లోకి వస్తే ఎవరైనా క్షమించబడతారు, ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. మరలా సౌలు తప్పులు చేసి ఉన్నాడు పాపం, కానీ ఆయన ఫెలోషిప్ దగ్గరకు వచ్చేసరికి, సంఘ కాపర్ దగ్గరకు వచ్చేసరికి, శామ్యూల్ దగ్గరకు వచ్చేసరికి మరలా ఏమైంది? దేవుని ఆత్మ అతని మీద దిగి వచ్చింది. 3 పోయారు, 3 వంతులుగా పంపించారు. వాళ్ళు అక్కడ పోయారు. ఈసారి నేను పోయి తీసుకొని వస్తా, దావీదుని చంపుకొని వస్తా అన్నాడు. ఆయన వచ్చాడు. ఏమైంది? ఆయన కూడా అక్కడ ఇరుక్కపోయాడు. దేవుని సన్నిధిలో మరణం లేదండి. దేవుని సన్నిధిలో దుఃఖం, బాధలు ఉన్నాయి, కేవలం సంతోషమే. అక్కడ నువ్వు చంపుతానంటే ఇక్కడ కుదిరది. నువ్వు దావీదు అడవిలో ఉన్నప్పుడు నువ్వు పరిగెడతావు ఆయన వెనక చంపడానికి, కానీ ఆయన ఆలయంలో ఉన్నప్పుడు నువ్వు ఆయనను చంపజాలవు. ఆయన సంఘ కాపరి దగ్గర ఉన్నప్పుడు నువ్వు చంపజాలవు. అక్కడ సంఘ కాపరి ఎవరున్నారు? శామ్యూయేలు ఉన్నాడు. సంఘ కాపరి అక్కడ కాపాడడానికి, ప్రార్థన చేయడానికి, జాగ్రత్త చూసుకోవడానికి, ఆ తోడలు వస్తున్నప్పుడు దావీదును గొర్రెను కాపాడడానికి సంఘ కాపరి ఉన్నాడు. చక్కగా అక్కడ బలవంతుడైన సంఘ కాపరి, ఆత్మవేశంతో ఉన్న సంఘ కాపరి, ఆత్మచ నింపబడిన సంఘ కాపరి. అప్పుడు సంఘ కాపరులు 100 మందిని చంపేవారు. తెలుసా మీకు ఆ విషయం? ప్రవక్తలు తెలుసా ఆ విషయాలు మీకు? ప్రయాణం చేస్తూ రామా దగ్గరనున్న నాయకునకు వచ్చి వరకు ప్రకటించుతూ ఉండెను. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రి పగలు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు. ఏం జరిగిందని? నీ పరిస్థితులు ఏమైనా ఉండవచ్చు. దూరం ఉన్నప్పుడు, దగ్గర వచ్చినప్పుడు నీ పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. నువ్వు మంచివాడిగా మారుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటాను, సంఘానికి దూరం పోతే నాశనం, సంఘానికి దగ్గరకు వస్తే ఆశీర్వాదం. సంఘ కాపరికి దూరంగా పోతే అశాంతి, సంఘ కాపరి దగ్గర వస్తే శాంతి. దేవుడు తోడుగా ఉంటాడు. సంఘ కాపరు లేని చోట దేవుడు ఎందుకుంటాడండి? సంఘ కాపరు వీరని చోట దేవుడు ఎందుకుంటాడు? ఉంటాడు ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే దేవుడే సంఘ కాపరు నియమించిన వాడు. దేవుడు స్వయంగా వచ్చి చేయడు. కాబట్టి సంఘ కాపరు నియమించి సంఘాలను ఏలుతూ ఉన్నాడు ఆయన వారి ద్వారా. కాబట్టి నువ్వు ఎప్పుడైతే సంఘాన్ని, సంఘ కాపరు విడిచిపెట్టి పోతావో నీ పని అయిపోయింది. మరలా దగ్గరికి క్షమించమని వచ్చినప్పుడు ఆశీర్వాదం వస్తా ఉన్నది. రాత్రి పగలట ఆయన సమూయేలు ప్రకటించుచు పైబట్ట లేనివాడై పడి ఉండెను. ఎంతగా ఆత్మ దిగి వచ్చిందో చూడండి. పైబట్ట లేనివాడై పడి ఉండెను. ఏం జరిగింది అప్పుడు? అందువలన సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని సామెత పుట్టెను. అంటే ఏమైంది? సౌలు కూడా పరిశుద్ధుల లెక్కలోనికి చేర్చబడ్డాడు. అక్కడ ప్రజలు అనుకుంటున్నారు సౌలు కూడా పరిశుద్ధుడైపోయాడు. ఎందుకు పరిశుద్ధుడైపోయాడు? పరిశుద్ధులను తాకాడు కాబట్టి అలా అనుకుంటున్నారు ప్రజలు. అక్కడ అంటే ఎక్కడైతే పరిశుద్ధులు ఉంటారో నీవు అక్కడే ఉండాలి. దేవుని పరిశుద్ధులు ఉన్న చోటే నువ్వు ఉండాలి. ఆ పరిశుద్ధత ద్వారా నీవు పరిశుద్ధులుగా మారుతావు. అంటే ఈ మధ్య కరోనా వస్తే సైన్స్ ప్రకారం ఒక విషయం, మొన్న కూడా ఎవరితో చెప్పాను నేను. సైన్స్ ప్రకారం ఒక విషయం ఏంటంటే, సపోజ్ ఒక్కరికి కరోనా వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది. 2కి వచ్చింది, 3కి వచ్చింది, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ అందరికీ ఒక 100 మందికి కరోనా వచ్చింది అనుకుందాం. సైన్స్ ప్రకారంగా ఆటోమేటిక్గా వారందరి మధ్య ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది అంట. ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ఏమవుతుంది తెలుసా? కరోనా తగ్గిపోతుంది, ఎవరు చావరు. ఏ మందు కూడా అవసరం లేదు. యాక్చువల్లీ సైన్స్ ప్రకారం అది ప్రూవ్ చేశారు. అలా అవుతుందనే ఇటలీలో వారు అలా చేశారు, కానీ అది రివర్స్ అయ్యి చనిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా అంటే ఏం జరిగింది? ఎక్కడైతే పరిస్థితులు ఉన్నారో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతా ఉన్నది. అక్కడ ఇమ్యూనిటీ వస్తా ఉన్న కొద్దీ పాపాలు పోతూ ఉన్నాయి.
ఉన్నాయి. నీవు ఎప్పుడైతే వారితో వచ్చి కలిసావో నిన్ను కూడా పరిశుద్ధ లేఖల్లో చేరుస్తున్నారు ప్రజలు. సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా? సౌలు ఏంటి, సౌలు బతికేంటి, ఆయన ప్రవక్తలు ఉండడం ఏంటి? కానీ ఎప్పుడైతే పరిశుద్ధుల దగ్గరకు వచ్చాడో, ప్రైజ్ ది లార్డ్, ఎప్పుడైతే అందరు పరిశుద్ధాత్మ చేత నిండుకొని వారి మధ్యలోనికి వచ్చాడో, ఆయన కూడా అదే లోకంలో చేర్చబడుతూ ఉన్నాడు. నేనేమంటున్నా అంటే, ఒకవేళ నువ్వు తిరిగి సంఘానికి, సంఘ కాపరికి చేరుకోగలిగినట్టయితే దేవుని ఆశీర్వాదాన్ని మరలా రుచి చూస్తారు. లేదని మొండికేసుకొని అలాగే పోయావా, పోతారు. ప్రైజ్ ది లార్డ్, అలాగే పోతారు. దేవుని వాక్యం అది. దేవుని వాక్యము ఎవరికి ఏమంటారండి, ఒకరికి తక్కువ కాదు, ఒకరికి ఎక్కువ కాదు. వారి విషయంలో పనిచేస్తుంది, మా విషయంలో పనిచేయదు అన్నట్టు కాదండి. దేవుని యొక్క వాక్యం అందరి విషయాలలో పనిచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఎప్పుడైతే సౌలు ఆ విధంగా తిరిగి వచ్చి ఉన్నాడు, ప్రవక్త దగ్గర రాగానే ప్రవచించడం మొదలుపెట్టాడు, ప్రకటించడం మొదలుపెట్టాడు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు. ఎంతవరకు అంటే ప్రజలు ఆయన చూసి ఈయన కూడా ప్రవక్తల్లో ఉన్నాడా, సౌలు కూడా అని అనుకునేంతగా. ఆ తర్వాత 28వ అధ్యాయం 3వ వచనం చూడండి. సౌలు ఒక తప్పు చేసి నెమ్మదిగా ఎక్కడికి వచ్చాడు, మరణానికి వచ్చి ఉన్నాడు ఆయన. అంతేనండి, నెమ్మదిగా మరణానికి వచ్చి ఉన్నాడు ఆయన. చూడండి 28వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతన్ని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణపిశాసము గల వారిని, చిల్లంగి వారిని దేశంలో ఉండకుండా వెలగొట్టి ఉండెను. ఏమైంది? తన జీవిత కాలంలో ప్రవక్త దగ్గరికి రాలేదు, సంఘ కాపరి దగ్గరికి తిరిగి రాలేదు, క్షమించమని అడగలేదు. అందరు వింటున్నారా? జాగ్రత్త వినండి. సౌలు సమయాలు బ్రతుకున్నన్ని రోజులు ఆయన దగ్గరికి తిరిగి రాలేదు, క్షమించమని అడగలేదు. అయ్యా నా రాజ్యం పోయేటట్టుంది, మీరు కాపాడాలని అడగలేదు, ఏమి చేయలేదు. చివరికి ఏమైంది? సమయం అయిపోయింది, సమయాలు చనిపోయాడు, ఈ లోకాన్ని దాటుకొని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు. అదే సమయంలో సౌలు ఈ కర్ణ పిశాచాలు మంత్రాలు చేసే వీళ్ళందరినీ అనగదొక్కేశాడు సంఘాల్లో ఉండకుండా. ఆ తర్వాత ఏం జరిగింది? శామ్యూయల్ వెళ్ళిపోయాడు సీన్లోకి వెళ్ళి. 4వ వచనం. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలులందరినీ సమకూర్చెను, వారు గిల్బోవలో దిగిరి. యుద్ధం స్టార్ట్ అయింది మెల్లిగా. శత్రువు లేచి వస్తున్నాడు. సౌలు యొక్క రాజ్యాన్ని చంపడానికి, లాక్కోవడానికి వస్తూ ఉన్నారు. ఫిలిష్తీయులు వచ్చి నిలబడి ఉన్నారు. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది. వాక్యంలో రాయడింది, దేవుడు పిరికితనము గల ఆత్మను మనకి ఇయ్యలేదు కానీ ధైర్యము కలిగిన ఆత్మనిచ్చి ఉన్నాడు. ఎందుకు సౌలు భయపడుతూ ఉన్నాడు? ఇప్పుడు పరిశుద్ధాత్మకు దూరం అయి ఉన్నాడు, సంఘానికి దూరం అయి ఉన్నాడు, సంఘ కాపరికి దూరం అయి ఉన్నాడు. ఎవరు తోడు లేరు ఆయనకి, వాక్యం లేదు ఆయన దగ్గర, చెప్పేవారు లేరు. ఎందుకనగా దూరం అయి ఉన్నాడు. గత వారం చూసాం కదా, సమూయేలుతో ఏం మాట్లాడుతున్నాడు? నీ దేవుడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు యొక్క ఆ చెంగును బట్టి చింపేసి ఉన్నాడు, బలవంత పెడుతూ ఉన్నాడు, చాలా రకములైనటువంటి తప్పులను చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఒక తప్పు చేశాడు. ఏమిటి? సంఘ కాపురు లేకుండా బలి నేర్పించాడు. అక్కడ ఆరంభమైంది ఆయన అంతం. పతనం అలాగ వస్తా ఉన్నది. గుర్తుంది అందరికి? సంఘ కాపురు లేకుండా బలి నేర్పించాడు. అక్కడ నుంచి మెల్లిగా చస్తూ వస్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చేలోపు ఆల్మోస్ట్ భయపడ్డాడంటే చచ్చిపోయాడు, ఇంక అయిపోయింది. శత్రువుని చూసి భయపడుతూ ఉన్నాడు. చిన్న పిల్లవాడైన దావీదు శత్రువుని చంపడానికి పోతే ఈయనంటే భయపడుతూ ఉన్నాడు. మహారాజు, దేవుని చేత ఎన్నిక చేయబడిన రాజు, ప్రవక్త చేత అభిషేకించబడిన రాజు. ఆ కాలంలో రాజులు అనంటే ఏంది? ఒక వ్యక్తిని ఎన్నుకొని పెట్టడం కాదు. దేవుని ప్రవక్త వచ్చి, దేవుడు వచ్చి ఎన్నుకొని తైలం చేత అభిషేకించి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే దేవుడు ఆ రాజుతో ఉండేవాడు. ఆ రోజున యుద్ధాలలో రాజు కాదు, దేవుడు యుద్ధం చేసి గెలిపించేవాడు. అలాంటి వాడు ఎందుకు ప్రైజ్ ది లార్డ్ ఎందుకు భయపడాల్సి వస్తోంది? భయకంపము నొంది యెహోవా ఎంత విచారగా ఏం చేశాడట? అమ్మ ఏం చేద్దాం, ఫిలిష్తీయులు వస్తూ ఉన్నారు, నేను ఎలా చేయాలి, నేను ఏం చేసి నేను యుద్ధాన్ని గెలవాలి అని భయపడుతూ ఏం చేశాడు? ఆలయానికి వచ్చి యెహోవా ఏం చేస్తున్నాడు?
విచారణ చేస్తూ ఉన్నాడు. ప్రభా, నా పరిస్థితి ఏంటి తెలుపు నాయన, వాళ్ళు వస్తూ ఉన్నారు, మీరు మా తరపున ఉన్నారా లేదా, యుద్ధం చేయాలా వద్దా చెప్పు ప్రభువా అని అన్నప్పుడు ఏమంటారు అక్కడ, యెహోవా వద్ద విచారణ చేయగా యెహోవా ఉరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. అయిపోయిందా? దేవుడు ఎడబాసి ఉన్నాడు సౌలుని. దేవుడు సౌలుకు శత్రుగా మారి ఉన్నాడు. ఎందుకంటే సౌలు ఆజ్ఞాతిక్రమం చేసి ఉన్నాడు, సంఘ క్రమమును మీరి ఉన్నాడు, యాచక ధర్మము క్రమమును మీరి ఉన్నాడు. ఆయన దేవునికి విరుద్ధంగా లేచి ఉన్నాడు, పోయి ఉన్నాడు. మీకు జ్ఞాపకం ఉందా? ఉరీము తుమ్మీము ప్రసంగం చేసినప్పుడు దీన్ని మనం చక్కగా బోధించుకున్నాం. మన బేస్ వర్స్ ఇదే ఉండే ఆ రోజున. ఆయన యెహోవా దర్శనాలు చూద్దాం అనుకుంటే దర్శనాలు ఏమి రావడం లేదు. ఉరీము ఏంటంట, స్వప్నం ద్వారా ఆయన రావడం లేదు, ఉరీము ద్వారా. ఉరీము అంటే ఏమిటి? ఆ రోజు సంఘ ఆ యాజకుని మీద 12 రాళ్ళు కలిగినటువంటి ఆ యొక్క ఉరీము ఏఫోదును ధరించేవారు. దాని మీద ఆయన దేవుని దగ్గర అడిగినప్పుడు ఆ వెలుగు వచ్చి దాని మీద తాకి ఆ జవాబును అక్కడ చెప్పేది. ఇప్పుడు స్వప్నము ద్వారా రావడం లేదు, ఆ ఉరిము ద్వారా రావడం లేదు, ప్రవక్తల ద్వారా కూడా ఏమీ సెలవీయకుండాను. అంటే ఏమైంది? దర్శనాల కొరకు చూశాడు, దర్శనం రాలేదు. మళ్ళీ ఎక్కడ వెళ్ళాడు? ఆలయంలోకి వెళ్ళి ఏ ఫోటో అక్కడే అడిగాడు. అక్కడ ప్రవక్తల దగ్గరకు వచ్చి ప్రభువుకు ఏమైనా చెప్తాడేమో, సైలెన్స్, జవాబు. దేవుడు ఆ విధంగా విడిచిపెట్టడానికి గల కారణం ఏంటండి చెప్పండి? సంఘక్రమాన్ని మీరి ఉన్నాడు ఆయన, ఉన్నాడు ఆయన, విలువ ఇయ్యకుండా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. విడిచిపెట్టేసాడు, అన్నీ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? అప్పుడు సౌలు, గత వారం నేను చెప్పాను, జ్ఞాపకం ఉందా మీకు? సౌలు ఈ పనులు చేస్తాడని ముందే గమనించాడు. ఎవరు? శామ్యూయల్. అందుకే ఆయన అంటాడు ఆ మాట, పోయిన వారం నేను బోధించి ఉన్నాను, సమయం లేదు కాబట్టి నేను మరలా తీసుకుందాని. ఇప్పుడు సౌలు ఏమంటున్నాడు చూడండి. అందుకు సౌలు, మీరు కనుగొనండి, నేను పోయి దాని చేత విచారణ తన సేవకులు ఆజ్ఞ ఇయ్యక వారి చిత్తము ఎందోరులో కర్ణపిశాచం గల యొక్కతి ఉన్నదని అతనితో చెప్పి, శామ్యూయల్ దీన్ని ముందే చూసినాడు, సౌలు ఇలాగ చేస్తాడని ప్రకటించి ఉన్నాడు. ఎండోర్లోని స్త్రీ దగ్గరకు వచ్చి ఉన్నాడు. చూడండి, దేవుడు ఎప్పుడైతే వదిలిపెట్టాడో నీ ఆలోచన ఎక్కడ పోతా ఉంది? దయ్యముల వైపు తిరుగుతా ఉన్నది, దురాత్మల వైపు తిరుగుతా ఉన్నది, చెడుతనం వైపు తిరుగుతా ఉన్నది. ఒకవేళ దేవుడు జవాబు ఇవ్వకపోతే నువ్వేం చేయాల్సింది? ఉపవాసం ఉండి అడగాల్సింది, ప్రార్థన చేయాల్సింది, బలిపీఠం కట్టి అడగాల్సింది. ఆ రోజున ఏం చేశారు? ఏలియా కానీ, ఎలీషాలు కానీ, ఇంకెవరైనా మోసేలు కానీ ఏం చేశారు? బలిపీఠాలను కట్టి అడిగారు ఆయనకు బలి అర్పించి. అలాగే చేయాల్సింది, ఫాస్టింగ్ చేయాల్సింది, ప్రార్థన చేయాల్సింది, మోకరించాల్సింది, బూడిద నీ మీద పోసుకొని కూర్చోవాల్సింది అక్కడ దేవుని ముందు. అదంతా వదిలిపెట్టి ఎక్కడ మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఎంత ఘోరమైన పాపము చూడండి అది, ఎంత ఘోరమైన తప్పు చేస్తూ ఉన్నాడు. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. అందుకంటారు కదా, ఒక అబద్ధం కప్పించుకోవడానికి ఇంకొక అబద్ధం, అంతే అబద్ధాలు ఆడుతూ వెళ్తూనే ఉంటారు. ఒక్క అబద్ధం నిన్ను అలాగ తయారు చేస్తుంది. ఆ అబద్ధం నువ్వు చెప్పలేదా, పరిశుద్ధంగా ఉంటావు యాక్చువల్ నువ్వు. అదే పని జరిగింది ఇక్కడ సౌలుకి. చూశారు, ప్రభా ఒక మంత్రగతి అక్కడ ఉంది పదండి అంటే వచ్చాడు. అక్కడికి వచ్చి కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని 2 మనుషులను వెంట పెట్టుకొని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి, చూడండి ఏం చేస్తూ ఉన్నాడు, ఎంతటి నీచానికి దిగజారుతూ ఉన్నాడు, ఎంత చెడుతనాన్ని చేస్తూ ఉన్నాడు. రాత్రి వేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణపిశాచం ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడటకై నేను నీతో చెప్పువని రప్పించమని కోరగా, ఆమె అన్నది, అయ్యా నీకు తెలిసిన విషయమే కదా. సౌలు ఏం చేశాడు? అందరినీ ఊర్లోకి వెళ్ళి ఎలగెట్టాడు. ఎవరన్నా అది చేస్తే చంపేస్తామని ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు, నేను ఈ పనిని చేయను అని అన్నప్పుడు ఆయన ఆ ధైర్యం ఇస్తాడు. పర్లేదులే, నేను రాజుతో మాట్లాడుతూ అన్ని నేను చూసుకుంటా, టెన్షన్ పడకు, నాకు తెలుసు రాజు పరిచయం, అందరి పరిచయం, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నువ్వు పిలువు. అక్కడ ఉంది కదా, అది సౌలు చేయించి నీకు తెలిసేది కాదా, కర్ణ
వారిని చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలన చేశాం కదా, గురియోకి నాకు మరణం ఎలా రప్పించు అని అతనితో నేను. ఆ స్త్రీ సమయాలను చూసినప్పుడు ఎప్పుడైతే ఆమె కూర్చుంది, ఓకే సరే నేను చేస్తానని కూర్చుంది, ఎవరిని పిలవాలి, వాళ్ళన్న వ్యక్తిని పిలవాలి అని అనగానే మంత్రాలు వేసింది. తన దగ్గర ఉన్న దురాత్మల చేత మంత్రాలు వేసి ఏం చేసింది, పిలిపించింది. పిలిపించినప్పుడు ఆ స్త్రీ సమయాలను చూసినప్పుడు బిగ్గరగా కేక వేసి తర్రమన్నది. ఆమెకు చూడగానే, ప్రవక్తను చూడగానే ఏమైంది, గుండె కొట్టుకున్నది, దడ 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 కొట్టుకున్నది. అమ్మా అచ్చినంత పని అయింది. ఏం చేసినావయ్యా, ఎవరిని పిలిపిస్తున్నావు? సచ్చినా కూడా పవర్. ఒక ఆయన ఎముకలు తాకితే లేచి, ఒక ఆయన నీడలు తాకితే లేచి నిలబడ్డారు. ఒక ఆయన భూమి లోపల నుంచి వస్తుంటే గజ్రానికి కేక బిగ్గరగా కేక వేసిందట. అమ్మా బాధకుండా ఏం చేస్తావు, నన్ను ఎంత పని చేస్తావు, బిగ్గరగా కేక వేసి, నీవు సౌలువే. ఎలా గుర్తుపట్టింది? సంఘ కాపురిని గుర్తుపట్టింది కాబట్టి సౌలుని గుర్తుపట్టేసింది. అక్కడ సౌలు ఎక్కడుండేవాడు, సమయాలతో ఉండేవాడు అనగా నిన్ను సంఘ కాపరితో నిన్ను గుర్తిస్తారు, కాపరితోనే నిన్ను గుర్తిస్తాడు. చూడగానే అక్కడున్న సమయాలను చూసి నువ్వు సౌలువే, ఎందుకు ఇంత పని చేశావు, నీవు నన్నెందుకు మోసపుచ్చితో అని సౌలుతో చెప్పగా సౌలు అంటాడు, నువ్వేం భయపడమాకు, టెన్షన్ తీసుకోమాకు, ఏం భయపడమాకు, జరిగింది చెప్పు, నీకు ఏం కనబడినదని ఆమె అనగా ఆమె, దేవతలలో ఒకడు భూమిలో ఉండి పైకి వస్తే నేను చూచుచున్నాను. నేను ఎవరిలో ఒకడట, దేవతలలో ఒకడు. అందుకే కదా చూడగానే అమ్మా అని కేకలు వేసేసింది ఒకటేసారి. అమ్మా అయిపోయింది నా పని, ఎందుకు ఇంత పని చేసినావు, మోసపుచ్చినావు, నేను చస్తాను ఇప్పుడు. నేను దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చిన నేను చూచుచున్నాను. నేను భూమిలో నుండి ఎక్కడ, యాక్చువల్లీ ఎక్కడున్నాడు సమూయేలు? పరదేశంలో ఉన్నాడు. ఆయన మంచి బెడ్ మీద పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు పరదేశంలో. మన అందరం ఒకరోజు మృతుల లోకం బోధించాం, గుర్తుందా మీకు అందరికీ? మృతుల లోకం, దానిలో పరదేశం ఉంది, పాతాళం ఉంది. మన వారందరూ కూడా పరదేశికి పోతున్నారు. అక్కడ అన్ని బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు ప్రభు. అక్కడ పోయి వారికి రిజర్వ్ చేసిన బెడ్ మీద పోయి ఇంకా తీర్పు వరకు అక్కడ, లేదంటే ప్రభు పిలిచే వరకు అక్కడ ఏం చేస్తారు వారు చెప్పండి? సీరియస్ గానే లిటరల్ గానే పడుకుంటారు, మంచిగా ప్రశాంతంగా పడుకుంటారు అక్కడ. అందుకే ఈ లోకాన్ని వదిలిపెట్టిపోతే ఏముంటుంది తెలుసా? ప్రశాంతత అక్కడ పరదేశంలో. ఆయన మంచిగా నిద్రపోతున్నాడు. ఈ దరిద్ర ముఖం తెచ్చి ఏం చేసింది? డిస్టర్బ్ చేస్తా ఉన్నది. ఈ తెలివిలేని స్త్రీ, మంత్రాలు వేసే స్త్రీ వచ్చి ఎవరు డిస్టర్బ్ చేస్తా ఉంది అక్కడ? సమూయేలు అవతల ఉన్నది. బిడ్డ ఒక్క మాట చేత ఈడ్చుకొని పోతాడు అక్కడ, నిన్ను బయటకు వచ్చాడంటే ఆమెకు తెలుసు ఆ విషయం. అందుకే బిగ్గరగా కేక వేసి, నువ్వు సౌలువే, నన్ను ఎందుకు మోసం చేసావంటే, దేవతలలో ఒకడు పైకి వస్తూ ఉన్నాడు. అందుకు అతడు ఏ రూపంగా ఉన్నాడని దానిని అడిగినందున అది దుప్పటి కప్పుకొని ముసలివాడు ఒకటి పైకి వస్తాయి. ముసలిని చూసే భయపడ్డదా? ఎవరు చూసి? ఏదో ఇట్లా దుప్పటి వేసుకొని ఒక ముసలాడు వస్తున్నాడు పైకి. ముసలాడు చూసి ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడు అనగా, అందుకే సేవకుడు వాడు పైకి వస్తూ ఉన్నాడు అనగా సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేశాను. సాగిలపడి ఈ బుద్ధి ఆయన బతుకున్నప్పుడు చేస్తే అయిపోతుండే కదా. దేవుడు మార్గం చూపకపోతుండేనా? చూపేవాడు. అందుకని సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. సమూయేలు ఉండగానే నీవు వచ్చి మోకరించినట్టయితే, ప్రార్థన చేసినట్టయితే దేవుడు కరుణించేవాడేమో. నీకు బుద్ధి లేకుండా అలాగే చేసుకుంటూ వెళ్ళావు. ఒక పన్నెండుకి ఒకటి చెడతాం వరకు ఇంకో చెడతాం, ఒక అబద్ధం వరకు ఇంకో అబద్ధం, చివరికి నాశనానికి వెళ్ళిపోయి ఉన్నాం. ఇప్పుడు వచ్చి సమాధిలో నుంచి బయటకు వస్తూనే సాగిల పడి నమస్కారం చేస్తున్నావు. బుద్ధి లేదు, నీ పరిస్థితి మారదు, ఇప్పుడు అయిపోయింది.
ఆయన ఒక మాట అంటాడు చూడండి బయటకు వచ్చి, అతడు సమూయేలును తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేశాను. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితవని సౌలును అడగగా. దాని అర్థం ఏంటండి? మంచిగా నిద్రపోతున్నాను, ఎందుకు డిస్టర్బ్ చేశావు? పైకి రమ్మని ఎందుకు నన్ను పిలిచావు? బలవంతం చేశావు ఎందుకు? నేను నిద్రపోతున్నాను, మంచిగా ప్రశాంతంగా ఉన్నాను. నేను ఈ లోక బాధలు ముగించుకొని నా ప్రశాంతతలో నేను ఉన్నాను. కానీ సంఘ సేవనుకున్నటువంటి ప్రెషర్, మరలా వచ్చింది ప్రెషర్ ఇక్కడ. అంటే చచ్చినా కూడా వదలడం లేదు వీరు విశ్వాసులు. చచ్చి సమాధిలో ఉన్నాడు, ఆయన రా మా కొరకు ప్రార్థన చేయాలి, మా కొరకు చెప్పాలి, బయటికి రా అని పిలుస్తూ ఉన్నారు. ఎంత ఘోరమండి! నేను 24 గంటలే ఉద్యోగం అనుకున్నది, కానీ జీవితకాలం అంటే ఇంకా పైలోకానికి పోయేదాకా ఉద్యోగం అయినది. ఇది చచ్చినా కూడా వదలడం లేదు. ఒక ఆయన ఉంటే దగ్గరికి పోయి ప్రార్థన చేయమో కొరకు. ఎవరాయన? ఎలీషా. రోగంతో ఉన్నాడు పాపం ఆయన. ఎలీషా బెడ్ మీద పడిపోయినాడు, ఇవాళ రేపు చచ్చిపోతాడు, అయితే పర్వాలేదు ప్రార్థన చేయి. సమూయేలును బయటికి పిలిచాడు. ఆయనకున్న ప్రెషర్ చూడు. ఎందుకు పిలిచావు నన్ను? నిద్రలో ఉన్నాను నేను, బయటికి ఎందుకు పిలిచావు నన్ను? ఎందుకు బలవంతం పెట్టావు నన్ను అని అడగగా, సౌలు నేను బహుశ్రమలోనున్నాను. ఉంటావు. దేవుని సంఘానికి సన్నిధికి దూరం అయినప్పుడు శ్రమలే వస్తాయి. నీకు బుద్ధి ఉండాలి. నేను బహుశ్రమలో ఉన్నాను. ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధములకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనా స్వప్నముల ద్వారానైనా నాకేమీ సెలవీకి ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియజెప్పటకై నిన్ను పిలిపించుతున్నాను. నేను ఏం చేయాలో దయచేసి సలహా ఇవ్వు. అందుకే నిన్ను పిలిచిన. నా కొరకు ప్రార్థన చేయి. దేవుడు ఏమంటున్నాడు చెప్పు దయచేసి నా కొరకు. సంఘ కాపరి ముందున్నప్పుడు అడగనికి శాత కాలేదు నీకు. సంఘ కాపరికి ముందున్నప్పుడు బ్రతికి ఉన్నప్పుడు వచ్చి అయ్యా ఏం జరుగుతోంది, ఎందుకు ఇలా జరుగుతుంది, దయచేసి చెప్పు అని అడిగే బుద్ధి లేదు నీకు. చచ్చిన తర్వాత డిస్టర్బ్ చేసి లేపుతున్నావు. నువ్వు అనుకున్నావా నీకు జరిగే జవాబు వస్తుందని? ఏం జరిగింది కింద చూసారా మీరు? అందుకు సమూయేలు యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుతా నీకేం ప్రయోజనం? అర్థవుతుందా? యెహోవా నీకు శత్రువయ్యాడు, దేవుడు నీకు పగవాడయ్యాడు. నేనేం చేయాలి దానికి? నన్ను అడిగితే నీకేం లాభం? నేను అందుకే ఆయన మోకరించి ఉపాసం ఉండి ప్రార్థన చేయాల్సింది దేవునికి, ప్రవక్తలకు కాదు. ఆయన ప్రార్థన చేసింటే దేవుడు మార్గం తెరిచేవాడు, ప్రవక్త హృదయంలోనికి వచ్చేవాడు దేవుడు. యెహోవా నీకు పగవాడు కాక నన్ను అడగటం వలన ప్రయోజనం ఏమి? యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందిరు అని సౌలుతో చెప్పగా. కోపం వస్తే ఎలా ఉంటది? ఇలా ఉంటది. అంతేనా? నన్ను క్షమించాట్లే, అయిపోయిందిలే. ఇంతవరకు జరిగిన దాంట్లో ఎప్పుడైనా సౌలు వచ్చి నన్ను క్షమించుమని అన్నాడా? లేదు. క్షమించుమనే గుణం రావడం లేదు. తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రార్థన చేయనా కొరకు. దేవుడు ఏమంటున్నాడో చెప్పు. సంఘ కాపరి ఆల్రెడీ కోపంతో ఉన్నాడు, బోధకుడు ఉన్నాడు. కోపంతో ఉన్నవాడిని ఎలాగెళ్ళాలి? ఆయన దగ్గరికి ఎలాగెళ్ళాలి? వచ్చాడు, నువ్వు నాకు చెప్పు, ఏం చెప్తున్నాడు దేవుడు, ఏం చెప్తున్నాడు చెప్పు అంట. ఏమన్నాడు? దేవుడు ఇది చెప్తున్నాడు, రేపు ఈ టైం లోపల నువ్వేం చేస్తావు? నువ్వు కాక నీ కొడుకు కూడా నాతో ఉంటారు. ఎక్కడ? పరదేశంలో. చాప్టర్ క్లోజ్. నేను ఇంకొక మాట చెప్తాను ఇక్కడ. దురాశ గర్భము ధరించి పరిపక్వమై మరణమును కనెను. దురాశ వచ్చింది ఆయనకి. నేను సేవ చేస్తాను, సమూయేలు ఇంకా రాలేదు, నేను బలర్పిస్తాను, సమూయేలు ఇంకా రాలేదు, నేను ఈ సీడ్ తీసుకుంటానని ఆశపడ్డాడు. పాపం ఆశపడగా ఏమైంది? పాపము గర్భము ధరించి ఉన్నాడు. పాపం పరిపక్వం ఏమైంది? మరణాన్ని తీసుకొని వచ్చింది. చచ్చాడు, కొడుకు చచ్చాడు, తండ్రి చచ్చాడు. ఇద్దరిని, ఒక్కడు వచ్చి ఇద్దరిని లాక్కొని వెళ్ళిపోయాడు లోపలికి. ఆయన అడిగాడు, చాలు ఇక నువ్వు చేసిన కార్యాలు చాలు ఇజ్రాయేలీలకి, రా నాతో పాటు వెళ్దాం.
ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే సంఘ కాపరి ఉన్నప్పుడే ఏంటి, నీవు ఆ పరిస్థితులను వాడుకోవాలి. నీ పరిస్థితులను చక్క చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి దగ్గర అవ్వడానికి. ప్రైజ్ ది లార్డ్. సంఘ కాపరిని బాధ పెట్టకూడదు అండి. ఎట్టి పరిస్థితిలో సంఘ కాపరికి నశ పెట్టకూడదు. సంఘ కాపరిని డిస్టర్బ్ చేయకూడదు. సంఘ కాపరికి చాలా విలువనియాలి. ఆయన చెప్పిన మాట వినాలి. ఇవన్నీ చేయకనే సౌలు ప్రాణం మీద తెచ్చుకున్నాడు, చచ్చాడు. యోనాతాను ఏమైనా తప్పు చేశాడా? ఏంటండి, సౌలు కుమారుడు ఏమైనా తప్పు, అన్యం పుణ్యం ఎరగొన్నా నేను నీతో పాటు సంపతివి కదా, నువ్వు తప్పు చేయబట్టి అంతేనా? సౌలు నువ్వు నీ కొడుకు కూడా రేపటికి ఈ టైంలో నా దగ్గర ఉంటారు. అక్కడ అయిపోయా. వాడు ఇశ్రాయేలులకు విజయం సమకూర్చిన వాడు, ప్రజలంతా ఆయనతో ఉన్నవాడు, రోషం కలిగిన వాడు, వాళ్ళ డాడీని పట్టుకొని నువ్వు తప్పిన మొనగాడు. అంతేనా? బహుశా వచ్చే వారం చూస్తారు ఆ మాటల్ని. ఈరోజు ఇది ఫినిష్ అయితే అది కూడా, లేకపోతే ఇదే వస్తుంది వచ్చే వారం. అంత ధైర్యం కలిగినటువంటి రాజుని చంపేశావు. నీ మూర్ఖత్వం వల్ల, నువ్వు చేసిన తప్పు వల్ల, నీ పాపం వల్ల నీ కుటుంబానికి నాశనం తీసుకొని వచ్చి ఉన్నావు అని అన్నాడు. నీ రాజ్యం ఇక నిలవదు అంటే తన కుమారుడు కూడా ఎక్కనియాడు దేవుడు. అక్కడ అయిపోయింది, నీ రాజ్యం అంతా ఫినిష్. అందుకే దేవుడు అందరిని వదిలిపెట్టి ఎక్కడ పోయాడు? దావీదు దగ్గరికి వెళ్ళాడు. ఆయన దావీదుని చంపడానికి వచ్చి ఈయన ప్రాణం మీద తీసుకున్నాడు. దావీదుని చంపాలని ఎంటబడి ఏమి తన దొవిన గుంటలో తాన పడ్డాడు అన్నట్టుగా ఆయన చంపడానికి పోయి ఈయన చచ్చాడు. ఎంటబడి మరి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దావీదు ఒక మంచి ఏమంటారు మాదిరిగా ఉన్నాడు. ఆయన సౌలు ఎంత మూర్ఖుడైనా సరే దావీదు ఒక మాట అన్నాడు. ఒక రోజున దావీదు వచ్చాడు, సౌలు ఎంటబడుతున్నాడు, దావీదు కొండలలో ఉన్నాడని ఆయనకి ఇన్ఫార్మ్ వచ్చింది. ఎంటబడ్డాడు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాత్రి అయింది. ఒక దగ్గర వచ్చి ఏం చేశారు? రెస్ట్ తీసుకుంటున్నాడు రాజు. భటులు అక్కడ ఉన్నారు, సౌలు పడుకొని ఉన్నాడు. దావీదు దూరంకి వెళ్ళి చూస్తున్నాడు ఏం జరుగుతుంది. అందరు నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత ఏమైంది? దగ్గరికి వచ్చి సౌలు యొక్క వస్త్రపు చెంగుకు చిన్న ముక్కను ఏం చేశాడు? కట్ చేసుకుని వెళ్ళిపోయాడు. తెల్లారింది. లేచినాక సౌలు లేచాడు, మంచిగా బ్రష్ చేసుకుని నిలబడ్డాడు. అక్కడ నిలబడితే దూరంకి వెళ్ళి దావీదు కేకలు వేసాడు. సౌలా, రాజా వచ్చాడు రావని పట్టుకోండి అన్నాడు. ఆగాగా, అంత అవసరం లేదు, ఒక్క నిమిషం చెప్పి. ఏమైంది? ఇదో నీ వస్త్రపు చెంగు నా దగ్గర ఉంది. చూసుకున్నాడు. అది అట్టట ఏం జరిగింది? రాత్రి వచ్చాను నీ దగ్గరికి, కట్ చేసుకుని వచ్చాను. చంపాలంటే ఎంతసేపు పట్టేది కాదునండి, చంపేవాడిని. కానీ దేవుడి చేత అభిషేకించబడిన వాడిని నేను ముట్టను. దేవుడి చేత అభిషేకించబడిన సంఘ కాపరికి ఎదురు మాట్లాడను, ముద్దను, కోపగించను, నసగించను, బాధ పెట్టను, ఇస్తాను. అందుకే నిన్ను ఒక్క నిమిషాలు అయిపోయేది. కత్తి చొక్క వేసేసి అయిపోయింది, కథ. రాజు వచ్చాడు. నెక్స్ట్ డేనే ఆయన సింహాసనం ఎక్కేవాడు. కానీ దావీదన్న మాట, దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను ముట్టను. అంటే దావీదు ఒక మంచి విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడండి. సంఘ కాపరికి ఎంత విలువనిస్తూ ఉన్నాడు. దేవుడి చేత అభిషేకించబడ్డ వాడిని ఎత్తి పరిస్థితుల్లో నేను తాకను. ఏదంటే దేవుడు చూసుకుంటాడు, నాకు సంబంధం లేదు అది. కానీ నేను మాత్రం నీకు గౌరవిస్తాను. నీవే నా సంఘ కాపరి, నీవే నాకు రాసువి. దావీదు ఇంకా రాజు కాలేదు. ఇప్పుడు ఎవరు రాజు? ఆయనకి సౌలే రాజు అయినాడు. ఇంకా ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి ఉదాహరణ అక్కడ ఉంది చూడండి. అలాంటిది పోయి ఈరోజు సంఘాలలో ఎలా ఉందండి? సంఘ కాపర్లను గల్లబట్టే తినాలని అయ్యాలి రేపు. నా చిన్నతనంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఆయన చర్చ్ కొరకు వసూలు చేసిన డబ్బులని ఆయన తినేశాడు పాపం. ఏం చేశాడు? ఆయన పాస్టర్. ఆ చర్చ్ కొరకు, డెవలప్మెంట్ కొరకు తీసిన ఏమంటారు డొనేషన్స్ అవన్నీ కూడా తినేశాడంట. ఒకరోజు రోడ్డు మీకు వెళ్ళి బండేసుకొని పోతుంటే మెల్లే పిలిచారు దగ్గరికి. రండి పాస్టర్ గారు, దగ్గర రండి. ప్రేమతో పిలిచారు. పాప ఆయన ప్రేమతో వచ్చారు. నాకు సీన్ అంతా గుర్తుంది, నేను ఉన్నాను అప్పుడు.
ప్రేమతో మంచిగా దగ్గరికి పిలిచారు. ఆయన కూడా మంచిగా వచ్చాడు. ప్రైజ్ లార్డ్ అనుకుంటా. చర్చి దగ్గర మెల్లే తీసుకెళ్లారు. ఇక స్టార్ట్ చేశారు. ఇక గల్లా వచ్చారు. ఇక ఈ సంగతి ఏం చెప్పు, నీకు ఎవరు నీకంత బూతులు తిట్టారు, బూతులు తిట్టారు. నాకు గుర్తున్నాయి ఇప్పుడు కూడా. విక్టర్, ఆయన పేరు విక్టర్, పాస్టర్ విక్టర్, ఎంఎస్సి ఫామ్ లో బూతులు తిట్టారు, గల్లబచ్చారు, చేతులు వేశారు మీద. సంఘ సేవకుడు తప్పు చేస్తే ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. ఆ పాపం నీ చేతుల్లోకి వద్దు. ప్రైజ్ ది లార్డ్. చెప్పడం మట్టుకి అయ్యా అలా చేయొద్దు, మీరు దయచేసి వాటిని రిటర్న్ తెచ్చేయండి చెప్పొచ్చు, నో ప్రాబ్లం. కానీ చేయడానికి కానీ నీ ఇష్టం వచ్చి ప్రవర్తించడానికి కానీ వీలు లేదు. అయ్యా తప్పయ్యా అట్లా చేయకూడదు, ఏముంటి డబ్బది చెప్పు, నో ప్రాబ్లం. కానీ వచ్చే పరిస్థితికి హక్కు లేదు. ఆయన పెద్ద అయి ఉన్నాడు, కుటుంబ పెద్ద అయి ఉన్నాడు, సంఘ పెద్ద అయి ఉన్నాడు. పోయిన వారం అంతకుముందు పోయిన వారం పెద్దలకు లోబడి అంటే పెద్ద ఎవరు? సంఘ కాపురి అయి ఉన్నాడు. ఆయనకు లోబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా సార్లు ప్రజలు ఎలా నష్టపెడతారు సంఘ కాపురులు అంటే, నేను చర్చికి పోను అని నష్టపెడుతూ ఉంటారు. విశ్వాసి సంఘానికి రాకపోతే ఎవరికి నష్టం అండి? ఎవరికి నష్టం? విశ్వాసికే నష్టం, సంఘానికి రాకపోతే ఏమి కాదు. నీవు రాకపోవడం ద్వారా సంఘ కాపురి బాధపడడం ద్వారా నీకు ఆశీర్వాదం కాదు. ఇంకా అది సంఘ కాపురికి బాధ కలిగి వాక్యం అదే సెలవిస్తోంది కదా. విశ్వాసాలు అనుకుంటారు నేను రాను సంఘానికి. ఒకవేళ నీవు సంఘంలో పని చేయడం నువ్వు మానేస్తే దేవుడు ఇంకొకరు లేపుతాడండి. అది దేవుని పని. ఆ పని ఆగదట్టి, అది దేవుని పని. లేదంటే నిన్నే తీసుకొని వస్తాడు, పని చేయిస్తాడు ఎట్లయినా సరే. ఒక ఆయన అన్నాడు, నువ్వు పోయి ఆడ సువార్త చెప్పంటే నేను చెప్పనని ఇటు పోతూ ఉన్నాడు. ఇటు పోవాల్సింది ఇటు పోతూ ఉన్నాడు. ఊరుకున్నాడు దేవుడు? పోయిన ఏం చేశాడు? దౌడ మీద ఒక్కటి అంటించి తీసుకొని వచ్చాడు రిటర్న్ ఇక్కడ. రాత్రి పరిస్థితులను కింద చేసి తీసి లేపి అవతల ఎత్తేస్తే చేప కడుపులో ఒట్టాడు. పోయి 3 రోజులు చేప కడుపులో ఉండి భరించి 3వ రాత్రిగా ఎప్పుడో తీసుకొచ్చి ఒట్టిన పడేస్తే దారికి వచ్చారు. ప్రభా నన్ను క్షమించిన ఆయన, ఇప్పుడు చక్కగా ఊరికి వెళ్ళి బోధిస్తా వాక్యం అన్నాడు. పో, దేవుడు వాడుకోవాలంటే నువ్వు కాకపోతే నీ తాత, లేదంటే నువ్వే తీసుకొని వస్తాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఒకవేళ నువ్వు నిరాకరిస్తే దేవుడు ఇంకొకరు లేపుకుంటాడు, లేక నిన్నే అనగదక్కి తీసుకొని వస్తాడు. దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకోకూడదు నేను లేకపోతే పనులు కావు, నేను లేకపోతే ఏమి ఇది కాదు, నేను లేకపోతే దేవుని పరిచర్య ఆగిపోతుంది. దేవుని పరిచర్య ఎత్తి పరిస్థితులు ఆగదండి. అది కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని ఆపే మునగాడు లోకంలో ఎవరు? హల్లెలూయా. ఒకవేళ నువ్వు సంఘ కాపురికి విరుద్ధంగా పోరాడుతున్నావా, దేవునికి విరోధి అవుతావు నీవు. సౌలును దేవుడు ఎందుకు వదిలేశాడు చెప్పండి? దేవుని విరుద్ధంగా ఏమైనా మాట్లాడి పాపం చేశాడా? సంఘ కాపరికి విరుద్ధంగా తయారయ్యాడు. ఆయన చెప్పిన పనులు చేయడం లేదు. శామ్యూయలుకు కోపం వచ్చింది. మీరు విన్నారా? శామ్యూయలు కోపపడి, శామ్యూయలుకు కోపం వచ్చింది, దేవునికి కోపం వచ్చింది. అంటే ఏమైంది? సంఘ కాపరికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తే విరోధి అవుతాడు. అది ఏమాత్రం కూడా అనాలోచితంగా తీసుకోవద్దు. ఏదో చెప్పేట్లు అనుకోవద్దు. ఖచ్చితంగా దేవుడు ఏమవుతాడు? శత్రువు అవుతాడు. సంఘ కాపరిని నిర్లక్ష్యం చేస్తే దేవుడు నీకు శత్రువు అవుతాడు. ఆ విషయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సంఘ కాపరితో నువ్వు ఫైటింగ్ చేస్తున్నావు అంటే దేవునితో ఫైటింగ్ చేస్తూ ఉన్నావు. జాగ్రత్త, నష్టపోతావు. సంఘ కోపడుతున్నావు, ఏదో యుద్ధం చేసినట్టుగా ఆయనతో నువ్వు పోరాడుతున్నావు అంటే సంఘ కాపరితో కాదు, దేవునితో పోరాడుతున్నావు. ఎందుకనగా దేవుడు ఆయన ఎన్నుకొని ఉన్నాడు. దేవుడు తన సంఘ కాపరులకు సపోర్ట్ చేస్తాడన్న వాక్యాన్ని విన్నాం మనం. నేనే నా సేవకులను రూఢిపరచువారును, వారి మాటను రూఢిపరచువారును, ప్రూవ్ చేయవాడను. దేవుడు ఉన్నాడు అక్కడ. అంటే నువ్వు దేవుడితో పోరాడుతున్నావు, మనుషులతో కాదు. మనుషులతో పోరాడితే బ్రతకలేవు. ఒక ఆయన ఒక మాట చెప్పాడు, మనుషులు కొడితే
సౌండ్ వస్తాడంట, దెబ్బ తగలదంట. కానీ దేవుడు కొడితే సౌండ్ రాదు, కానీ దెబ్బ బాగా గట్టిగా తగులుతుందంట. దేవుడు కొడితే సప్పుడు రాదు, సౌండ్ రాదు, కానీ నీకు ఎక్కడ నొప్పి లేవాలో లేస్తుంది, గట్టిగా తగులుతుంది దెబ్బ. సౌండ్ ఏం అనుకుంటావు, నాకేం కాలేదు ఉన్నాను నువ్వు అనుకుంటూ ఉంటావు, కానీ ఎక్కడో నీ ఏదో నాశనం జరుగుతూ ఉంటుంది చూసుకో. ఎందుకంటే దేవుడు కట్టినప్పుడు నీకు సప్పుడు రాదు, నీకు తెలియదు, కానీ జరుగుతుంటుంది, నొప్పి లేస్తూ ఉంటుంది నీ జీవితంలో. పలానా ప్రదేశంలో, నీ కుటుంబంలో, పలానా వ్యక్తిలో, ఎవరిలోనూ ఏదో ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది, దేవుడు కొడుతూ ఉన్నాడు అక్కడ. నువ్వు గమనించాలి ఆ విషయాన్ని. బాగా కనిపిస్తట్టు ఇంకేం కొట్టలేదు కదా అనుకుంటే అప్పటిదాకా వెయిట్ చేస్తావా, నష్టపోతావు. దేవుడు కనిపించేటట్టు కొడితే మనం బతకగలుగుతామా? నష్టపోతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే పోవాల్సిన కానుకలు కానీ దశలు కానీ నువ్వు ఎప్పుడైతే తినేస్తావో, నీ ఎడల దేవుని కృప ఏదైతే సంఘ కాపురం మీద ఉంటుందో అది పనిచేయడం ఆగిపోతుంది నీ ఎడల. ఆ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడంటే నీ ఎడల దేవుడు సంఘ కాపురం మీద ఏదైతే కృపను మెచ్చినాడో ఆ కృప పనిచేస్తా ఉంది నీ జీవితంలో, నువ్వు ఆశీర్వదించబడుతుంది. నువ్వు ఎప్పుడైతే వాటిని మానుతూ ఆశీర్వాదం రావడం లేదు, ఎందుకంటే నీ ఎడల దేవుడు సంఘ కాపురం మీద పెట్టే కృప పనిచేయడం ఆగిపోతుంది. అంటే అట్ ద సేమ్ టైం ఒక వ్యక్తికి పని చేస్తూ ఉంటుంది, ఇంకో వ్యక్తికి పని చేయదు కృప. గమనించాలి దాన్ని. ఎందుకు ఆశీర్వాదాలు రావు, ఎందుకు కొరతలలో ఉంటామంటే ఇదే జరుగుతూ ఉంటుంది. సంఘ కాపురం విలువను ఇయ్యక, ఆయనకి ఇవ్వాల్సింది ఇయ్యక, ఎప్పుడైతే వెనక తీసి తినేస్తున్నామో, ఎప్పుడైతే వాటిని ఖర్చు పెడుతున్నామో అక్కడే దెబ్బ తగులుతా ఉన్నది. కృప పని చేయడం లేదు, ఆశీర్వాదం పని చేయడం లేదు. దాన్ని అర్థం చేసుకోవాలి. ఒకరోజు సేవకులు మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు, అయ్యా దశం భాగాలు కానుకలు అక్కడ డిసైడ్ చేసింది ఏంటంటే, ఒక వ్యక్తి దశం భాగాలు కానుకలు ఇవ్వకపోదు, ఏం పోదు, రక్షణ పోదు, అలాగే ఉంటుంది. కానీ ఆశీర్వాదాలు రావు. చెప్పాల్సి వస్తుంది ఆ రోజున, లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది ఆ రోజున. ఆశీర్వాదాలు రావు. అందుకే దావీదు పాపం చేసినప్పుడు ఆయన రక్షణ పోలేదు, కానీ ఆశీర్వాదం పోయింది ఆయనది. అర్థమైందా మీకు? రక్షణ ఆనందం తిరిగి మరలా నాకు దయచేయము అని అంటాడు దావీదు. రక్షణ పోదు కానీ ఆశీర్వాదం పోయింది. నేను అంటాను, మరి ఆశీర్వాదం లేకుండా ఏం బ్రతకడం? అదవుతుందండి. క్రైస్తవుడు ఉన్నప్పుడు ఆశీర్వాదం కావాలి కదా, ఆశీర్వదించబడి జీవించాలి కదా. అందరికి అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలను గాక. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే సంఘ కాపురి గురించి గాసిప్ అంటే ఏంది తెలుగులో? ఆడీలు పుకార్లు సంఘ సామెతలా సంఘ కాపురి గురించి కలిపి చెప్పడం ఏదైనా చెప్తూ ఉన్నావా? జాగ్రత్త. ఏమంటానంటే ఆ నిప్పుతో ఏమాత్రం చెలగాటం ఆడొద్దు, కాలుతుంది, ఖచ్చితంగా కాలుతుంది. సంఘ సేవకుడైన ఆ నిప్పుని నువ్వు టచ్ చేయ మాకు, అది టచ్ చేయకుండా బ్రతకడానికి ప్రయత్నం చేయి. టచ్ చేసావా కాలుతుంది నీ జీవితం, నీ కుటుంబం కాలుతుంది ఖచ్చితంగా. బాధలు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తాయి, శ్రమల పాలవుతావు. అందుకే టచ్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో సంఘ కాపరిని. ఆయన గురించి చెడుగా మాట్లాడడం కానీ, ఆయన ఇలా చేస్తాడు అలా చేస్తాడని కానీ, వాళ్ళని అలా చూస్తాడు ఇలా చూస్తాడని కానీ, ఇంకేదో చేస్తాడని కానీ, జాగ్రత్త. ఆయన ఒక ప్లాన్ లేదు ఒక విశ్వాసకి బుద్ధి చెప్పడానికో ఒక రకమైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ విషయమైన నిర్ణయాలను నన్ను బాధపెడుతున్నాడు, వాళ్ళని మంచిగా చూసుకుంటున్నాడు అని అనుకోకూడదు ఎట్టి పరిస్థితిలో. ఆయన నిర్ణయాలు ఆయన తీసుకొని పోతూ ఉంటాడు, ఆయన పాలన ఆయన చేస్తూ ఉంటాడు. తప్పుగా ఆలోచించి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో సంఘ కాపురితో పెట్టుకోకూడదు. ఆయన గురించి చెడుగా మాట్లాడకూడదు. ఆయన గురించి మంచి సంఘ కాపురి గురించి చెడ్డగా మాట్లాడావా దేవుడు నీకు శత్రువు అవుతాడు. ఖచ్చితంగా దేవుడు సవాలలేదు దాంట్లో. ప్రూవ్ చేయాలంటే ప్రూవ్ చేయొచ్చు, దానికి కూడా వాక్యంలో లేకుండా ఉండదు, ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది. ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుంది.
దాంట్లో దొరకని జవాబు అంటే ఏది లేదు. హల్లెలూయా. సో జాగ్రత్త. సంఘ కాపరి గురించి నువ్వు ఎప్పుడైతే ఇక్కడ అక్కడ చెప్పడం, మాటలు చెప్పడం, అలా ఇలా చెప్పడం చేస్తున్నావు, వినండి, అలా చేసిన కొన్ని రోజులకి నువ్వు గమనించి నీ కుటుంబంలో ఏదో క్లియర్ కట్, అది అదవుతుంది అందరికి క్లియర్ కట్, ఏదో జరుగుతుంది కుటుంబంలో, గమనించుకో దాన్ని. కానీ సంఘ కాపరి క్షేమంగా ఉంటాడు అక్కడ. ఎందుకు నీకు బాధ? ఆయనని నువ్వెందుకు బాధపడతావు? ఆయనని నువ్వెందుకు దేవునికి శత్రువుగా మారుతావు? దేవుని కోపాన్ని పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. అయితే నువ్వు ఎప్పుడైతే సంఘ కాపరి గురించి చెడుగా మాట్లాడుతున్నావో నీవు దేవునికి ఏమవుతావు? దాన్ని ఏమంటారు? శత్రువుగా మారుతున్నావు. లేదంటే నువ్వు సంఘానికి దూరం అయిపోతున్నావు. కరెక్ట్ పదం డిస్లాయల్. అర్థమైంది? డిస్లాయల్, అవిధేయుడు అయిపోతూ ఉన్నావు, దేవునికి అవిధేయుడు అయిపోతున్నావు. యాక్చువల్లీ ఇలాంటి వాళ్ళని లోకంలో ఏమంటారు తెలుసా? దేశ ద్రోహి. అంతేనా? దేశద్రోహి. ఇంకోటి చెప్పాలంటే సంఘ ద్రోహి అవుతారు సంఘ కాపరి గురించి అలా మాట్లాడినప్పుడు. అంతే. ఇక్కడ వచ్చి ముందు బాగా ఉంటారు, మంచిగా యాక్షన్ చేస్తారు, అయ్యో అయ్యో మంచిగా మాట్లాడతారు, సంఘ కాపరి వందనాలు చేస్తారు, వెనకబోయి వెనుక ద్రోహం చేస్తున్నారు. దేశద్రోహి ఎలా ఉన్నారు? సంఘ ద్రోహి. అలాంటి పరిస్థితుల్లోనికి విశ్వాసులు వెళ్ళకూడదండి. మంచి జీవితాన్ని జీవించాలి వారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే సంఘ కాపరి నన్ను కంట్రోల్ చేయవద్దు, సంఘ కాపరి అధికారం నా మీద ఉండకూడదు, సంఘ కాపరి నన్ను ఏం అనకూడదు అని నువ్వు కోరుకుంటావో నువ్వు అపాయానికి దగ్గరగా వెళ్తూ ఉన్నావు. అంతేనా? డేంజర్కి దగ్గరగా వెళ్తూ ఉంటావు. నువ్వు దగ్గరగా వెళ్తూ ఉంటావు. నువ్వు దాన్ని గమనించాలి. ఎప్పుడైతే శిక్ష వస్తుందో అక్కడ నీకు ఆశీర్వాదం ఉంటుంది. గత వారం నేను నేర్చుకున్నాం కదా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను శిక్షిస్తూ అన్నాడు. అంటే దేవుని ప్రేమ ఉంది అక్కడ. దేవుని ప్రేమ రావడం లేదు, నువ్వు నశించిపోతూ ఉంటావు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా గమనించిన పరిశుద్ధ గ్రంథంలో ఇలా చేసిన వారు ఎవ్వరు కూడా మంచిగా వారి జీవితం ముగియలేదు. వారి జీవితం మంచిగా ముగియలేదు, చెడ్డగానే ముగిసింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగాక. సంఘ కాపరి గురించి, గొర్రెల గురించి ఒక చిన్న విషయం ఉంది. నేను దాన్ని చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. బట్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఫినిష్ ఇట్. 21 పేజ్ ఉంది, 7 పేజ్లో ఉన్నాను నేను ఇంకా. హల్లెలూయా. సంఘ కాపరి తను చేయవలసిన కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఏంటవి? ఏమేమి చేయాలి? సపోజ్ గొర్రెలు ఉన్నాయండి, గొర్రెల కాపరి ఉన్నాడు. ఏం చేస్తాడు? చాలా బాధ్యతలు ఉన్నాయి కదా. గొర్రెల కాపరి అనుకుంటే అయిపోయిందా? ఆయన చేయవలసిన చాలా పనులు ఉన్నాయి. మొట్టమొదటిగా ఆయన చేయవలసిన పని ఫీడింగ్. ఏం చేయాలి? ఆహారం పెట్టాలి. మొట్టమొదటిగా ఆయన చేయవలసిన పని. ఎలాంటి ఆహారం పెట్టాలి? ఎలా పెట్టాలి? ఒక రోజున యేసుక్రీస్తుల వారు వచ్చి, పేతురు నన్ను ప్రేమించుచున్నావా అడిగాడు. అడిగితే ఏమన్నాడు ఆయన? ప్రేమిస్తున్నాను ప్రభువా అంటే ఆయన ఒక మేపుము. దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేయాలి? గొర్రెలను మేపాలి, గొర్రె పిల్లలను మేపాలి. ఆయనకి ఏమనిపించిందో మరలా అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? రెండోసారి ప్రేమిస్తున్నాను ప్రభువా అంటే ఆయన ఇప్పుడు అంటాడు గొర్రెలను మేపుము. ఏమన్నాడు? గొర్రెలను మేపుము. మొదటి వచనంలో గొర్రె పిల్లలను మేపమన్నాడు, ఇప్పుడు గొర్రెలను మేపమంటాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుంచి తీయండి, చూడండి. దాన్ని యోహాను కుమారుడు అయిన అడగగా అతడు, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించి ఎరుగుదుమని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడగా అతడు, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని ఆయన నా గొర్రెలను కాయము అని చెప్పాను. ఏంటి? ఇందాక నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రె పిల్లలను
ఫీడ్ మై ల్యాంబ్స్. సెకండ్ వచనంలో ఫీడ్ మై, నా గొర్రెలను కాయుము, పిల్లలను నా గొర్రెలను కాయుము. మూడోసారి అని యోహాను కుమారుడు అని సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నేను ప్రేమించుచున్నావా అని మూడోసారి తను అడిగినందుకు పేతురు, నువ్వు సమస్తం ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. మై ల్యాంబ్స్. ల్యాంబ్ అంటే ఏంటి? చిన్న పిల్ల, అప్పుడే పుట్టినది, అప్పుడప్పుడే నడక నేరుస్తున్నది, పుట్టినది. దానికి ఏం చేయాలి? ఇప్పుడు గడ్డి కోసుకొచ్చి పెడితే తింటుందా? లేదు. దానికి ఏం కావాలి? పాలు కావాలి. అందుకే వాక్యం సెలవించింది, మీరు ఇంకా పాలు త్రాగవలసిన వారే ఉండగా. అందుకే చాలాసార్లు చెప్తాను, ఏబిసిడీలో ఇంకా నేర్చుకుని వారవలసి ఉండగా XYZ. XYZ ఎవరికి? గొర్రెలకు. మరి గొర్రె పిల్లలకి ఏం కావాలి? పాలు కావాలి. సో ఈ సంఘ కాపరి, గొర్రె కాపరి అయిన వాడు ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆ గొర్రెల పిల్లలకు పాలు పెంచాలి. అవి చిన్నగా ఉన్నప్పుడు పాలు పెంచాలి, వాటిని మంచిగా ఎత్తుకోవాలి, పాలు తాగిపించాలి. అది తాగకపోతే ఎందుకు తాగడం లేదో చూడాలి, ఏం జరుగుతుందో చూడాలి, అది ఎదుగుతుందా లేదా చూడాలి, దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా చూడాలి, అన్ని గమనిస్తూ ఉండాలి. దానికి రెండు అన్నప్పుడు ఆయన అంటాడు, నా గొర్రెలు కాయము. గొర్రెలు పెద్దగా కాయము వెళ్తావు, గొర్రెలు మేస్తుంటాయి, నువ్వు కాపలా కాయాలి వాటికి. ఎలాగూ దానికి ఎలాంటి అపాయం జరగకుండా నీ దగ్గర ఉన్న దుడ్డు కర్రదు నువ్వేం చేయాలి? ఉండాలి. ఆయన పేతురుతో చెప్తున్నాడు, మొట్టమొదటిగా నువ్వు పాలు తాగించాలి, ఆ తర్వాత నువ్వు వారికి మంచి ఆహారము, సాలిడ్ ఫుడ్ పెట్టాలి. ఎప్పుడు? ఆ చిన్న పిల్లలు పెద్దవైన తర్వాత ఏం చేయాలి? సాలిడ్ ఫుడ్. అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు నార్మల్గా బోధిస్తావు. మూడో సంవత్సరం ఏమైంది? మెల్లిగా ముద్రల్లోకి పోతావు, మెల్లిగా మర్మాల్లోకి పోతావు, మెల్లిగా ప్రభురాత్రి భోజనం తీస్తావు, మెల్లిగా బాప్టిజాన్ని తీస్తావు, ముద్రలు అవన్నీ తీసి, సంఘకాలాలు తీసి, మెల్లిగా. ఒక విషయం చెప్పండి నాకు, గొర్రెలకు పాలు పెడితే అసలు తాగుతాయి అవి? తాగు. వారికి ఏం కావాలి? మంచి గడ్డి, పచ్చిగా ఉన్న చోట మంచి గడ్డి కావాలి, మంచి ఆహారం, సాలిడ్ ఫుడ్ కావాలి. ఎక్కువ తింటాయి. సాలిడ్ ఫుడ్ అంటే ఏం కావాలి? ఎక్కువ తింటాయి, మంచిగా తింటాయి, మంచి ఆహారం పెట్టాలి. పాలు కాదు ఇప్పుడు వాటికి కావాల్సింది. అంటే ఏం చేయాలి? ముద్రలు ఓపెన్ చేయాలి నువ్వు ఖచ్చితంగా. సాలిడ్ ఫుడ్ పెట్టాలి. ఎందుకనగా 3 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ఇప్పుడు వీరికి ఏం కావాలి? సాలిడ్ వాక్యం కావాలి, బలమైనటువంటి ఆహారం కావాలి, ఆత్మీయ ఆహారం. అది సంఘ కాపరి మొట్టమొదటిగా చేయవలసిన పని. ఏంటది? ఫీడింగ్. మంచి ఆహారమును తినిపిస్తూ ఉండాలి వారికి. హల్లెలూయా. అది ఎలా ఉందంటే, మొట్టమొదట పాలు తాగించే స్టేట్లో నుంచి ఎక్కడ రావాలి? సాలిడ్ ఫుడ్ పెట్టే పరిస్థితిలోకి కూడా రావాలి. అంటే ఏం కావాలి? మొట్టమొదటిగా సంఘ కాపరి ఏం చేయాలి? పాలను నేర్చుకోవాలి. ఆ తర్వాత సంఘ కాపరి ఏం కావాలి? ముద్రలను కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే వారికి తినిపించాలంటే ముందు ఈయన తిని ఉండాలి వాటిని. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ ముద్రలు ఈయన తెలుసుకొని, ఆ యొక్క సాలిడ్ ఫుడ్ ఈయన తెలుసుకొని తర్వాత వాటికి పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఆ రకంగా వెళ్ళిన వాడే మంచి కాపురి అయి ఉంటాడు ఆయన. లేదంటే పెద్దగా వారికి పాలు, చిన్నవారికి గడ్డి పెడితే ఇవి బక్కగా అవుతాయి, అవి బక్కగా అవుతాయండి. ఏది కూడా పౌష్టికంగా కనిపించదు, అది పౌష్టికంగా ఏది ఉండదు. కానీ ఫుడ్ ఇక్కడ దాకా అక్కడికి పాలు తీసుకొచ్చి చిన్న పిల్లలకి, పెద్దవాటికి సాలిడ్ ఫుడ్ పెడతాయి. ఏమైంది? అవి మంచిగా తయారవుతాయి, ఇవి కూడా మంచిగా తయారవుతూ ఉంటాయి. హల్లెలూయా. దానిని చూసి చేయాలి ఖచ్చితంగా. చూడండి, ఏదో కథలు చెప్పడం కానీ, శాంటా క్లాస్ కథలని కానీ, ఇంకేదో కథలను కానీ, క్రిస్మస్ కథలని కానీ, లేదా బైబిల్ నుంచి ఏదో కథలు లాంటివి తీసుకొని చెప్పడం కానీ, ఎలాంటి ఆ సత్తువ లేని ఆహారం పెట్టడానికి ప్రయత్నం చేయడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో గుర్రం బల్లలు నొందవు, అవి బలహీనంగానే తయారవుతూ ఉంటాయి. హల్లెలూయా. చూడండి, గొర్రెలకు ఆహారం పెట్టి ఉన్నాం. పెట్టిన ఆహారం బట్టి ఈరోజు సంఘ కాపరిగా నాకున్న ధైర్యం ఏంటంటే, అవతల నుంచి వచ్చిన ఏ తోడేలు కానీ ఈ గొర్రెలను ఎట్టి పరిస్థితిలో తీసుకుపోచాలు. ఎందుకనగా ఈ గొర్రెలు అలాంటి బలమైన ఆహారం తిని ఏమున్నాయి? ఇప్పుడు అవి పౌష్టికంగా కనిపిస్తూ ఉన్నాయి.
ఆ? ఇప్పుడు తోడేలు వచ్చినా తోడేలతో పోరాడగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి గొర్రెలు ఇవి. అందుకని నేను భయపడాను. యాక్చువల్లీ నాకున్న ధైర్యం ఒకటే, ఎవడు ఏం చేయజాలడు. అన్లెస్ విశ్వాసులు వెళ్ళిపోవాలనుకుంటే తప్పితే ఎవడో వచ్చి తీసుకుపోతా అంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో కదలడు. ఇక్కడికి వెళ్ళి ఎందుకు కదలంటే ఆహారం అలాంటిది పెట్టి ఉన్నాం, బలమైన ఆహారం పెట్టి ఉన్నాం, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని పెట్టి ఉన్నాం. అప్పుడు అవి బలంగా తయారయ్యి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అలాగూ చేయాలి. మొట్టమొదటి ఇది. రెండవ పాయింట్, నీరు పెట్టాలి మంచిగా. అదవుతుందండి. ఇప్పుడు ఓన్లీ మేత పెట్టుకుంటూ వెళ్ళామనుకో, నీరు ఇవ్వలేదానికి ఏమవుతుంది? ఆ తినేది సరిగా అరగదు. అదవుతుందా? గొంతులో ఇరుక్కపోతుంది. గొంతులో ఇరుక్కపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక మంచి మాట చెప్పేలోపు ఈడ తట్టుకుంటుంది గొంతులో. విశ్వాసులకు నన్ను అన్నాడు ఆయన. అప్పుడు ఏం చేయాలి? మరి నీరు పెట్టాలి దానికి. ఇంటికి పోయి బుద్ధిరిచ్చో, మంచిగా బయట కలిసి బుద్ధిరిచ్చో నీరు పెట్టాలి. ఏం చేయాలి? నీరు తాగిపియాలి. గొంతు తట్టుకుంటుంది అప్పుడప్పుడు విశ్వాసులకు. పాపం అవును, తట్టుకుంటుంది అప్పుడప్పుడు వారికి. హల్లెలూయా. ఆ గొంతు తట్టుకున్నప్పుడు ఏం చేయాలి? కొందరైతే ఏం చేస్తారు తెలుసా? అంగటి ఈవిలో గుద్దుతారు. యాక్చువల్లీ ఇటు తట్టుకుంటే రివర్స్ చేసి గుద్దుతారు. తిప్ప గుద్దితే ఆ కాయిన్ ఏదో ఉందో తట్టుకుని కింద పడుతుంది. యాక్చువల్లీ ఆల్రెడీ గొంతు తట్టుకుని అలా గుద్దుతావా అంటారు విశ్వాసులు. అలా కాదు. ఇప్పుడు ఏం చేయాలి? నీరు పెట్టాలి మంచిగా. నీరు పెట్టాలి. ఓన్లీ ముందుకెళ్ళాలి. అప్పుడే అతడు మంచి సంఘ కాపురి అవుతాడు. మూడవది గ్రూమింగ్. అంటే ఏంటి? ఏం చేయాలి? నువ్వేనే తీసుకొచ్చి మంచిగా ఎంట్రుకలు తీసి పౌడర్ వేసి గ్రూమింగ్ చేయాలి వారికి. ప్రైజ్ ది లార్డ్. గ్రూమింగ్ అంటే ఏంటి? తన బాడీ మీద ఏదైనా సపోజ్ గొర్రెలు అలా దాని యొక్క వెంట్రుకలలో ముళ్ళ తలిగి ఉన్నా, ఇంకా ఏదైనా దుమ్ము పడినా, ఇంకేదైనా పడినా అప్పుడు ఏం చేయాలి? వాటికి స్నానం చేపియాలి. చూడండి, ఆయన బయటకు తీసుకొని వెళ్ళాడు, మేపాడు తీసుకొని వచ్చాడు. సరిపోతుందా? సరిపోదు. తాగడానికి నీళ్ళు పెట్టాలి, ఏ ప్రాబ్లం లేకుండా చూడాలి, ఏ ఫంగస్ రాకుండా చూడాలి. ఎందుకంటే చాలా ఊలు మొలుస్తుంది, చాలా చాలా పెద్దగా వస్తుంది దాని బాడీ మీద. అన్ని చేయాలి. తను చక్కగా గ్రూమింగ్ చేయాలి. దాన్ని ఎలాంటి డస్ట్ దాంట్లో ఇరుక్కోకుండా చూడాలి. చాలా నీట్గా దాన్ని ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా చక్కగా చూస్తూ ఉండాలి. విశ్వాసులు ఎలా ఉన్నారో చూస్తూ ఉండాలి. వాటి వస్త్రధారణ ఎలా ఉందో చూస్తూ ఉండాలి. ఎలాంటి వేషాలు వేస్తున్నారో చూస్తూ ఉండాలి. ఎలాంటి దుమ్ము అంటుకుందో చూస్తూ ఉండాలి. అలాగూ లోకంలోనికి వెళ్ళొచ్చున్నారు. ఏదైనా ముళ్ళు అంటుకుందా, ఏదైనా దుమ్ము అంటుకుందా, ఏదైనా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాయా చూస్తూ, ఏదైనా చూసి వచ్చింది ఇక్కడ చేస్తూ ఉందా చూస్తూ ఉండాలి. అవన్నీ గ్రూమింగ్ చేస్తూ ఉండాలి. ఇంటికి రాగానే చక్కగా చేస్తుండాలి అవన్నీ కూడా. అప్పుడే అతడు నిజమైన సంఘ కాపురి అవుతాడు. లేదు దానికి ఉన్న ముళ్ళు అలాగే ఉంది, ఉండాలనే పోతుంది అనుకుంటే దానికి కుళ్ళు. అవునండి, గాయం అవుతూ ఉంటుంది. అది సరిగా నడవలేకపోతుంది. దానికి గాయమై ఇరుకు ఇబ్బందులు పడుతూ ఉంటుంది. అప్పుడు సంఘ కాపురి నుండి లాభం ఏముంది? గొర్రె కాపురి అవన్నీ చూస్తూ కూడా అలాగే పోతే లాభం ఏముందండి? దానిని చూడాలి, మంచిగా చేస్తూ ఉండాలి. ఇప్పుడు వచ్చిందండి షీరింగ్. ఏంటది? అంటారు ఉన్ని, ఉల్ ఉన్ని అంతేనా? అది చాలా ఉన్నిని ఏం చేస్తుంది? ఆయన మేపి 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 ఏమవుతుంది? మంచి ఫలం వస్తుంది. ఏంటో ఫలము? గొర్రె వలన వచ్చే ఫలం ఏంటి? ఉన్ని, ఊల్. అది వచ్చినప్పుడు, అది మంచి స్థాయికి వచ్చినప్పుడు ఇతడు ఏం చేస్తాడు? ఆ ఊళ్ళంతా కట్ చేయాలి. దాని బాడీ మీద ఉన్న ఆ హెయిర్, ఆ ఊలంతా తీసేసేయాలి ఆయన. అలా తీసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అది ఈయనకు లాభము, ఈయనకు బహుమానము, లేదా ఈయనకు సంబంధించిన దశమ భాగాలు కానుకలు. అట్ ద సేమ్ టైం గొర్రె కూడా మంచిదే. ఎందుకో చెప్పండి? చాలా లైట్గా అయిపోతుంది దాని బాడీ, ప్రశాంతంగా అవుతుంది, ఫ్రీగా తిరుగులాడగలుగుతుంది. మరలా ఏమవుతుంది? కొత్త ఉన్నిని మరలా తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేసి, అనగా ఎప్పుడైతే సంఘ కాపరి ఉన్నిని తీసుకున్నాడో మరలా కొత్త ఉన్ని వస్తుంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఈ ఆశీర్వాదం ఇక్కడికి వచ్చిందో మరలా ఇంకా ఆశీర్వాదం వస్తూ ఉన్నది అక్కడ.
దట్స్ వాట్ జరగవలసింది ఆ గొర్రె జీవితంలో, ఈ కాపరి జీవితంలో జరగవలసింది. అనగా ఇంకో విషయం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఖచ్చితంగా ఉన్నిని తీయాలి. నేను ఏదో కానుకల గురించి మాట్లాడుతున్నాను అనుకోకండి, ఉన్ని గురించి మాట్లాడాను. తీయకపోతే నీకు శ్రమ తెలుసా ఆ విషయం? తీయకపోతే నీ శరీరం బరువెక్కుతుంది, నువ్వు నడవలేని పరిస్థితిలో ఉంటావు, నీ కళ్ళకు అడ్డం వస్తాయి, ఉన్ని నీ కళ్ళకు అడ్డం వస్తుంది, చూడలేని పరిస్థితిలో ఉంటావు, నీ మెడ తిప్పలేని పరిస్థితిలోకి వస్తావు, ఇరుకులు ఇబ్బందుల్లో ఉంటావు. ఉన్ని తీయాలి ఖచ్చితంగా. ఒక రోజున ఫేస్బుక్లో ఒక పిక్చర్ చూశాను నేను. అది ట్రూ అని చెప్పారు వారు. చాలా చోట్ల కూడా చూశాను దాని తర్వాత. ఒక గొర్రె తప్పిపోయిందంట. 3 years ఏమో తప్పిపోయిందంట. యాక్చువల్లీ 3 years తర్వాత గొర్రె యజమానిని చూసి గుర్తుపట్టి దగ్గరికి వచ్చింది. అది వచ్చేసరికి చూస్తే ఇంత దాని శరీరం పెరిగిందో లేదో తెలియదు, కానీ ఊళ్ళు మాత్రం పెరిగింది బాగా. ఇంత లావుంది, మొత్తం తల మొత్తం నిండుకపోయింది, మొత్తం కళ్ళు ఏదో లైట్ గా కనిపిస్తున్నాయి, అంటే స్ట్రేట్ గా చూడగలుగుతా, ఇటు చూడలేదు కానీ అంత నిండుకపోయింది. చాలా కష్టంగా ఇంకా పోవడం. అప్పుడు ఎప్పుడైతే సంఘ కాపరి దగ్గరికి వచ్చిందో ఆయన ఏం చేస్తాడు, ఇప్పుడు ఉన్నినంతా తీసేస్తాడు. ఆయన తీసేక ఏమవుతాయి, స్నానం చేసినట్టుగా లైట్గా అయిపోయి మంచిగా మరలా ప్రశాంతంగా జీవనాన్ని గడుపుతూ ఉంటాయి. సో జాగ్రత్త గమనించండి, అది ఇద్దరికి కూడా లాభ సాటి అయిన విషయం. అది ఉన్నిని తీసుకోవడం తీయడం ద్వారా వారికి కూడా లాభము, ఇచ్చివేయడం వల్ల గొర్రెలకు నష్టమేం లేదు. ఎందుకనగా మరలా ఉన్ని వస్తుంది, చలికాలం వచ్చేలోపు ఉన్ని మరలా వచ్చేస్తుంది, చాలా వెచ్చగా ఉండిపోతారు, ప్రాబ్లం లేదు. ఇవ్వడం వల్ల నష్టం లేదు, మరలా వస్తుంది. ఇవ్వడం వల్ల ఇంకేమొస్తుంది, ఆశీర్వాదం వస్తా ఉన్నది. ఇవ్వడం వల్ల కొత్త ఉన్ని వస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇవ్వకపోతే వచ్చింది నష్టం, అక్కడ ఇరుక్కుపోతావు, అక్కడ ఇదైపోతావు. సో ఒక మంచి సంఘ కాపరి ఏం చేయాలి తెలుసా, ఈ షేరింగ్ అనేది చేయాలి. ఖచ్చితంగా ఉన్నిని తీసే పనిని చెయ్యాలి. అందుకే పని చేయవాడు ఆశతో, దున్ని దుఃఖించేవాడు ఆశతో తాను భాగస్తుడని అవుతానని. ఏంటి కరెక్ట్ చెప్పండి దాన్ని. దున్నువాడు ఆశతో దున్నవలెను, దానిలో పాలి భాగం పొందుకుంటానని దున్నవలెను. సో ఈ షీరింగ్ అనేది ఖచ్చితంగా ఉన్నిని తీసుకోవాలి బయటకు. ఆయన భాగం తీయకపోతే వారికి నష్టం. అదే కదా సంఘాల్లో జరిగేది. ఎప్పుడైతే దశంభాగాలు కానుకలు రావో సంఘాలలో ఏమవుతుంది, కుటుంబాలలో కొద్దిగా నష్టం అనేది ఉంటుంది, కొద్దిగా ఆశీర్వదించబడతారు. కొద్దిగా గమనించండి, అది ఎప్పుడైతే నువ్వు తీస్తావో ఖచ్చితంగా కొత్తది నీకు వచ్చి చేరుతుంది. ఈ సమయంలో ఆ మృత సముద్రం గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకు దానికి మృత సముద్రం పేరు వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చిందో తెలుసా? డెడ్ సీ పక్కన ఉంటుంది. దానికి చాలా నదులలో నుంచి వాటర్ వస్తుందంట దాని లోపలికి, కానీ బయటికి పోదంట వాటర్. అది చాలా వస్తుంది వాటర్, చాలా ఎంత వచ్చినా అది మింగేస్తూ ఉంటుంది అక్కడే వాటర్ని, బయటికి మాత్రం పోదు. దానిలోనంట ఒక చెట్టు మొలవదంట, ఒక చేప బతకదంట, ఒక ఏది కూడా బతకదు. అంత విషం అయిపోయి ఉంటుందంట వాటర్. ఎందుకో తెలుసా? బయటికి వెళ్ళడం లేదు అది. లేకపోతే ఒకవేళ ఇలా వచ్చిన వాటర్ అలా వెళ్ళిపోయింది అనుకుందాం, ఏమవుతుంది? పచ్చని చెట్లు మొలుస్తాయి, చాలా జంతువులు ఉంటాయి అక్కడ, జల జంతువులు ఉంటాయి, అన్ని మొరుస్తుంటాయి, చేపలు కానీ ఇంకా అలాంటి ఇలాంటి అన్ని బతుకుతూ ఉంటాయి. అది మనుషులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది, ఆ నీరు తాగడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా ఎప్పుడైతే ఒక క్రైస్తవ జీవితంలో ఎప్పుడైతే వారు ఆ ఉన్నిని తీయరో ఏమవుతుంది, ఉన్ని తీయకపోతే మట్టి పడేస్తావు. ఆ ఉన్ని నువ్వు అక్కడ రుద్దుకోవాలి, బురదలో రుద్దుకోవాలి, అలా రుద్దుకోవాలి, గట్టిగా అయిపోతావు, నువ్వు ఏదో దయ్యం పట్టిన వాళ్ళలాగా తయారవుతావు. కానీ ఎప్పుడైతే తీసేస్తావో నీకు కొత్త ఉద్యోగం వస్తుంది. ఎప్పుడైతే నీకు వచ్చిన దాంట్లో నుంచి నీ దేవునికి తీసి ఇస్తావో ఆశీర్వాదం నీకు వస్తుంది. నువ్వు అలాగే ఉంచుకొని పెట్టుకొని నాకే అనుకున్నావా, అలాగే ఇదైపోతా ఉంటుంది. అది గమనించాలి. నేను మంచి ఏమంటారు పాజిటివ్ దాంతో చెప్తున్నాను, నేను మంచి ఉద్దేశంతో దీన్ని చెప్తున్నాను. నేను అలాగూ మంచి జరగాలని అంటే అక్కడ ఖచ్చితంగా బయటికి వెళ్ళి తీరాలి, ఇచ్చి తీరాలి, వేరే వాళ్ళకి ఇచ్చి తీరాలి, దేవునికి ఇచ్చి తీరాలి, సంఘానికి ఇచ్చి తీరాలి. ఎలాంటిది కూడా మనం అచ్చి ఉండరాదు. ఆయన అన్నాడు, మీరు ఎవరికి అచ్చి ఉండరాదు, సంఘ సేవకుని కూడా అచ్చి ఉండరాదు, ఆయనకి ఇయ్యాల్సిన ఆయనకి
ఇచ్చివేసేయాలి. దేవునికి కూడా అచ్చి ఉండరాదు, ఇవ్వాల్సింది ఇచ్చేసేయాలి అట్టి పరిస్థితిలో. ప్రైజ్ ది లార్డ్. సో నిజమైన సంఘ కాపరి అయిన వాడు షీరింగ్, ఆ యొక్క ఉన్నిని ఖచ్చితంగా తీయాలి. ఆయన తీయకపోతే మంచి కాపరి కాదు. ఇప్పుడు గమనించండి, ఉన్నిని తీయడం లేదనుకో, ఆయన ఆ గొర్రె చాలా కష్టపడుతూ ఉంటుంది, దానికి ఆశీర్వాదం లేదు, కొత్త జీవం రావడం చాలా ఇరుకుగా అది ఇదవుతూ ఉంటుంది. కాబట్టి ఈయన ఏం చేయాలి, దానికి మేలు కలగాలంటే దాని మీద ఉన్నిని ఏం చేయాలా, కట్ చేసేయాలి. నేను చూశాను ఈ ఉన్నిని తీసే వీడియోస్ నేను చూశాను. యాక్చువల్లీ వీరు బలవంతంగా తెచ్చి ఉన్ని తీయాల్సిన అవసరం లేదు, తెలుసా మీకు ఆ విషయం? బలవంతంగా ఎత్తుకరారు వాటిని, లేదా అవి పోరాడడం ఏమి ఉండవు. దానిని అవి అలా వస్తుంటాయి, ఒక్కొక్కటి లైన్గా వస్తుంటాయి. ఆయన దాన్ని పట్టుకుంటాడు, పట్టుకున్నా కూడా ఏమనదు, దాన్ని కింద వేసినా కూడా ఏమనదు, కొట్టుకోవడం ఏముండదు. ఆయన మిషన్తో మొత్తం తీసేస్తూ ఉంటాడు అంతే. ఏమన్నా ఒక్క మాట కాలు కొట్టడం కానీ అలా ఇలా అరవడం ఏముండదు, ప్రశాంతంగా ఉంటాయి. వాడికి తెలుసు, ఎందుకంటే ఈ కార్యం ఏమైనది, వారికి స్వాతంత్రం ఇచ్చే కార్యమైనది. అది మంచి లైట్ అయిపోతుంది బాడీ అంతా కూడా. అలాగ తీసేగానే మంచిగా లేచి టక్క నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. అది చాలా ప్రశాంతంగా. నేను చూశాను చాలా వీడియోస్, మీరు చూడండి కావాలంటే. అవి అలా ఇలా పరిగెడుతుంటే బలవంతంగా పోయి ఎత్తుకొని వచ్చి తీసేది ఏముండదు, లైన్గా వస్తుంటాయి. అవి ఎవరు పిలవరు వాటిని. ఒక్కదానికి తీశారంటే అన్ని లైన్ కడతాయి అక్కడ. మీకు తెలుసా, గొర్రెలకు ఉన్నటువంటి ఐక్యత అదే. గొర్రె దుంకిందంట బాయిలో అన్ని దుంకుతాయి సావడానికి, మొత్తం అదే ఐక్యత. ఒక్కటి లైన్ కట్టిందా అన్ని లైన్. ఈయన తీస్తూనే ఉంటాడు, అటు వేస్తుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కొక్కటి అరిచేది లేదు, చప్పుడు లేదు, కాలు అనేది లేదు, ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఏం నేర్చుకుంటున్నాం ఈ రోజున మనం గొర్రెల దగ్గర నుంచి? మంచి సంఘ కాపరి నుంచి ఏం నేర్చుకుంటున్నాం మనం ఈ రోజున? హల్లెలూయా. ద షీరింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి, టైం టు టైం చేయాలి దాన్ని. అది ఆ లెవెల్కి వచ్చిందంటే ఇంకొద్దిగా ఎక్కువ కానీ ఆగొద్దు, దానికి కష్టం అవుతుంది. గొర్రెకి ఆ ఉన్నిని భరించలేదు, అది కదలలేని పరిస్థితులు వస్తుంది, నడవలేని పరిస్థితులు వస్తాయి. అది వేరే దానికి దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి. ఉన్ని చాలా అడ్డు వస్తూ ఉంటుంది. కాబట్టి టైం టు టైం ఒక సమయం వచ్చిందంటే తీసేయాలి, ఇది తీసేయాలి. ఇంకా మరలా సమయం వచ్చిందా మరలా తీసేయాలి. దాన్ని ఎటువంటి పెరగనియకూడదు. ఇంకొన్ని రోజుల తర్వాత ఇద్దాంలే, ఇంకొంత కాలం తర్వాత ఇద్దాంలే, లేదు, టైం టు టైం దాన్ని చేసి తీరాలి ఖచ్చితంగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలా చక్కని విషయాలు నేర్చుకుంటున్నాం గొర్రెల జీవితంలో, సంఘ కాపరి విషయంలో. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఐదో విషయం, డెలివరింగ్ ద ల్యాంబ్స్. ఏంటండి, గొర్రెలు గర్భము ధరించిన తర్వాత ఆ గొర్రె పిల్లలను బయటికి అనగా ఆ డెలివరీ విషయంలో అక్కడ ఉండి వాటిని అంతా చూసుకొని వాటిని ఒక మంచిగా నిలబెట్టే కార్యక్రమం చక్కగా అర్థం చేసుకున్నట్టయితే, ఎప్పుడైతే గొర్రె పిల్లలు వస్తాయో చాలా జాగ్రత్త వహించండి. ఆయన ఒక మాట నేను చదువుతాను, ఎవరు తీయకూడదు దయచేసి. ఓకే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉన్నది. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంలో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. ఎవరు? లాజరు బయటికి రానగా ఆయన నడుచుకుంటూ బయటకు వస్తున్నాడు. కానీ మొత్తం ఏమైంది, ఆయనకి ఏమైంది? ఆ వస్త్రాలు, ప్రేత వస్త్రాలు, డెడ్ బాడీకి ఏదైతే కడతారో అవన్నీ చుట్టబడి ఉన్నాయి. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పాను. జీసస్ said, lose him and let him go. ఆయనకున్న ఆ వస్త్రాలన్నీ ఏమన్నాడు, ఆయన తీసివేసి పోనీయుడి. ఇప్పుడు బయటికి వచ్చిన ఆ వ్యక్తి తనంతట తానుగా ఏం తీసుకోసాలడు, ఒకరు తీయాలి. ఎవరు తీయాలి? సంఘ కాపరి తీయాలి. అక్కడ విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఒక గొర్రె పిల్ల బయటకు వస్తుందో, అది బయటకు వచ్చినప్పుడు ఆ ప్లేసెంటా అంటారు దాన్ని. ఐ డోంట్ నో మీకు అది అర్థమవుతుందో లేదో. దానికి ఆ గర్భంలో ఉన్న దాన్ని అంతా తగిలించుకొని బయటకు వస్తుంది అది. ఓకే, అది దానికి అదిగా అదంతా తొలగించుకో చాలదు. అక్కడ ఎవరు ఉండాలి? గొర్రెల కాపరి అక్కడే ఉంటాడు. అది బయటకు రాగానే దాన్ని క్లీన్ చేస్తాడు మంచిగా. దాన్ని మంచిగా క్లీన్ చేసి చాలా చక్కగా చేసి దానికి మేబీ వెంటనే పాలు తాగించడమో ఇంకేదో చేసి దానిని నిలబడేటట్టుగా చేస్తాడు. దాని మీద ఉన్నదాన్ని మేబీ స్నానం చేపిస్తాడు అనుకుందాం. హల్లెలూయా. సో ఎప్పుడైతే సంఘంలో గొర్రెలు ఉంటారో, ఈ గొర్రెలు కూడా గొర్రెలనే కంటాయని చాలాసార్లు నేను వాక్యం చెప్పి ఉన్నాను. ఈ గొర్రెలని కంటాయి, గొర్రెల కాపరి కాదు కనేది. ఈ గొర్రెలు ఎప్పుడైతే గొర్రెలను కంటాయో అనగా బయట నుంచి గొర్రెలను తీసుకొని అప్పుడు ఈయన ఏం చేస్తాడు?
లోకంలో నుంచి వచ్చిన గొర్రె పిల్లలకు లోకపు మలినం అనేది ఉంటుంది వారికి. ఆ ప్లేస్ అంతా వారికి తగిలించుకొని వస్తారు వారు. ఆ వచ్చిన వారికి ఇక్కడ ఏం చేస్తాడు ఆయన? వాక్యము చెప్పి వెలుగును బోధించి అదంతా తీసేసి వాక్యపు స్నానంలోనికి తీసుకొని వచ్చి ఒక మంచి గొర్రె పిల్లగా నిలబెట్టి పాలు తాగిస్తాడు. అంటే ఏం చేస్తాడు? అప్పుడే వచ్చిన పాలు మంచి వాక్యమును బోధిస్తాడు ఆయన. సాలిడ్ ఫుడ్ కాదు, మరలా పాలే. అది అప్పుడే వచ్చింది కాబట్టి పాలు తాగించాలి దానికి. అందుకే స్నానం అయిపోయింది, బాప్టిజం తీసుకున్నాడు, లోపలికి వచ్చాడు. చిన్న పిల్లవాళ్ళుగానే ఉన్నారు వారు. వాక్యములో పాలు వారికి పడుతూ ఉంటాడు. వేరే గొర్రెలకు ఆయన సాలిడ్ ఫుడ్ పెడుతూ ఉంటాడు, మంచి ఆహారం పెడుతూ ఉంటాడు, వాటికి పాలు పెడుతూ ఉంటాడు. ఆ పనిని కూడా చేయాలి సంఘ కాపరి. మంచి సంఘ కాపరి అయిన వాడు అలా ఉండాలి. మంచి సంఘ కాపరి అయిన వారు ఎవరు ఆ గొర్రెలను కనబోతూ ఉన్నారు ఏమిటి చూసుకోవాలి. మంద అంతగా పోతున్నప్పుడు ఏ గొర్రె అయితే కనడానికి సిద్ధంగా ఉందో దాని మీద ఒక చూపు వేసి ఉంచాలి. అందరితో పాటు కాదు, దానిని జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఏదో ఒక సమయంలో ఒక ఆత్మను తీసుకొని రాబోతున్నారు, ఆ విషయంలో ఆయన జాగ్రత్త వహిస్తూ ఉండాలి. లోపలికి వచ్చిన తర్వాత వారిని బయటికి తీసుకొని వచ్చి ఆ మలినంతా తొలగించి మంచి వారిగా సంఘంలో నిలబెట్టాలి. అతడే ఒక మంచి సంఘ కాపురి అవుతాడు. హల్లెలూయా, స్తోత్రం కలుగుగాక. ఈ గొర్రె పిల్ల బయటకు వచ్చినప్పుడు నేను వీటి గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఈ వెస్టిజెస్ అనేది ఒకటి ఉంటుంది. వేస్టేజ్ కాదు, వెస్టిజెస్, VESTIGES అనేది వాటితో పాటు వస్తుందంట. అది ఏంటి తెలుసా? నేను సెర్చ్ చేసినప్పుడు a trace or a mark or a visible sign left by something. ఆ ట్రేస్ అంటే ఆ బయట ఉన్నది, దీని మీద కూడా ఏదో ట్రేస్ దొరికింది, అదే సేమ్ ఇక్కడ కూడా ఉంది అనేది, లేదా ఒక మార్క్, అదే మార్క్ ఇక్కడ కనిపిస్తా ఉన్నది. ఈ గొర్రెపిల్ల ఏదైతే గర్భంలో నుంచి వస్తుందో ఆ గర్భంలో ఉన్న అదంతా కూడా దీని శరీరం మీద ట్రేసెస్ ఉంటాయి, అక్కడక్కడ కనిపిస్తుంటాయి. వాటిని తొలగించాలి ఆయన. ఎప్పుడైతే నూతన గొర్రె పిల్లలుగా పుడుతూ ఉన్నవారు లోకంలో నుంచి ఇక్కడికి వస్తారో వారి మీద కూడా ఈ ట్రేసెస్ అనేవి ఉంటాయి. ఈ మార్క్స్ అనేవి లోకపు ట్రేసెస్, లోకపు మార్కులు, లోకపు గుర్తులు వారి మీద ఉంటాయి. ఈయన ఏం చేయాలంటే వాటిని కూడా క్లీన్ చేయాలి. మంచిగా వాక్యమును బోధించి, సరైన వాక్యాన్ని బోధించి వాటిని ఏం చేయాలి? క్లీన్ చేయాలి. ఆయన క్లీన్ చేసి మంచిగా చేసి ముందుకు నడిపించాలి. అతడే మంచి కాపరిగా అవుతాడు. హల్లెలూయా. హోప్ మీకు అందరికీ మంచిగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను మేబీ ఇంకొక 10 minutesలో నేను ముగించేస్తాను, అయిపోయింది. 6th పాయింట్, లీడింగ్. నడిపించాలి. ఎక్కడ నడిపించాలి? ఎక్కడ నడిపించాలి? పచ్చిక గల చోట్ల, శాంతికరమైన జలముల యొద్ద. ప్రైజ్ ది లార్డ్. అంతేనా అండి? హల్లెలూయా. నీతికరమైన మార్గములలో వారిని నడిపించాలి. హల్లెలూయా. వీరిని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క నక్కలు కానీ తోడేళ్ళు కానీ ఏదైనా వచ్చినప్పుడు వాటి నుండి కాపాడుతూ నడిపిస్తూ ఉండాలి. ఇది చాలా చక్కగా అర్థం కావడానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. సామెతలు 23వ అధ్యాయం 13వ వచనం ఎవరైనా తీసి కట్టే చదవండి. సామెతలు 23:13. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వాని కొచ్చిన ఎడల వాడు చావకుండును. తర్వాత బెత్తముతో వాని కొచ్చిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదు. ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే thou shalt beat him with the rod. ఇంగ్లీష్లో కీర్తనలో రాయబడింది స్టాఫ్. నీ దండము, నీ దుడ్డుకర్ర, నీ దండము నన్ను ఆదరించును. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ దుడ్డు కర్రతో కొచ్చిన ఎడల వాని ఆత్మ పాతాళమునకు పోకుండా నీవు కాపాడుదువు అని వాక్యం రాయబడింది. సో చూడండి, ఇక్కడ ఒక సంఘ కాపరి 2 విషయాలు చేస్తాడు. చాలా జాగ్రత్త వినండి. తన చేతిలో ఏముంది? దుడ్డు కర్ర ఉంది. ఓకే, ఈ దుడ్డు కర్రను ఏం చేస్తాడు ఆయన? బయటికి వెళ్ళినప్పుడు శత్రువు వచ్చి అటాక్ చేయకుండా ఈ దుడ్డు కర్రతో ఏం చేస్తాడు? శత్రువును కొడతాడు ఆయన.
శత్రువుని అడ్డుకుంటాడు, శత్రువుని తరివేస్తాడు ఆయన ఆ కర్రతోటి. అట్ ద సేమ్ టైం గొర్రెలు తప్పు చేసినప్పుడు అదే కర్రను కొట్టడానికి గొర్రెలు కొట్టడానికి రైట్. సో గమనించండి, తన చేతిలో ఉన్న కర్ర చేత ఆయన శత్రువును కొడతాడు, అట్ ద సేమ్ టైం గొర్రెను కూడా క్రమశిక్షణలో తేవడానికి ప్రయత్నం చేస్తాడు. అనుకోవద్దు సంఘ కాపరి అనగానే బయట వాళ్ళనే తిడతాడు, బయట వాళ్ళనే కొడతాడు, సంఘంలో ఉన్న వారిని ఎవరిని ఏం అనకూడదు. లేదండి, ఒక గొర్రె మందలో నుంచి ఇలా పోయింది అనుకోండి, వెంటనే మెడకేసి లాగుతాడు దాన్ని. ఇక్కడ అర్థవుతుందా? వెంటనే మెడకేసి ఇక్కడ లాగుతాడు. పోనీయడు, అక్కడ గొర్రె అండి పోతుంది ఖచ్చితంగా, దాన్ని కాపాడాలి, లాక్కరావాలి మందికి. అది ఎప్పుడైతే పోయిందో నువ్వు వదిలి వస్తుంది, తెల్లారు లేచేపి వస్తుంది, అది తోడలు తినేస్తా వచ్చి. అది అలా తప్పిందంటే వెంటనే గొర్రె మందలోనికి దానిని లాక్కోవాలి, ఆయన ఎట్టి పరిస్థితుల్లో లాగేసుకోవాలి. సో అదే ఏం చేస్తూ ఉంటాడు, శత్రువును కొడుతూ ఉంటాడు, అట్ ద సేమ్ టైం సంఘానికి గొర్రెలకు క్రమశిక్షణ నేర్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి, ఒక సమయాల అధ్యాయంలో మనం చూసినట్టయితే, గ్రంథంలో చూసినట్టయితే, పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రంలో దావీదునకు ధరింపజేసి రాగి శిరస్నానం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించాను. ఇప్పుడు ఎక్కడికి? దావీదు గొలియాతును చంపడానికి వెళ్తున్నాడు. సౌలు ఇవన్నీ ఏం చేశాడు? దావీదు మీద ధరింపజేశాడట. ధరింపజేయగానే ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూసుకున్న తర్వాత దావీదు, ఇవి నాకు వాడుకలేదు, ఇవన్నీ నాకు అవసరం లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి, కత్తి తీసేశాడు, అన్ని డాలు మొత్తం తీసేశాడు, ఈ శిరస్త్రానం ఇవన్నీ తీసేశాడు, ఇవన్నీ ఏది నాకు వద్దంటున్నాడు. కానీ ఆయన ఒక్కటి తీసుకున్నాడు. ఏంటో తెలుసా? తన కర్ర చేత పట్టుకొని, అందుకే కదా ఆయన కర్ర చేత పట్టుకొని పోతే ఆ యొక్క గొల్లియాతు చూసి, ఏంట్రా కర్ర చేత పట్టుకొని వస్తున్నావు, నేను కుక్కను అనుకున్నావా అని అంటాడు ఆయన. సో ఆ యొక్క గొల్లియాతు కూడా ఈ దగ్గర వడిసెల వేలాడుతూ ఉంది, వడిసెల దగ్గర ఇంకేదో వేలాడుతూ ఉంది, దాని మీద ఆయన దృష్టి లేదు, కానీ పట్టుకున్న కర్ర మీద దృష్టి ఉంది. ఎస్, దట్స్ రైట్. సాతానుడు ఎప్పుడు కూడా సంఘ కాపరి ఆయన చేతిలో ఉన్న కర్రనే చూస్తూ ఉంటాడు, కొడతాడని, దాన్నే గమనిస్తుంటాడు, కొడతాడని. ప్రైజ్ ది లార్డ్. సో సంఘ కాపరికి విశ్వాసాలను కాపాడడానికి, ఇశ్రాయేలులను కాపాడడానికి, దావీదు సంఘ కాపరి అయిన వాడు గొర్రెలను కాపాడడానికి ఆయన ఏం తీసుకొని వచ్చాడు? దుడ్డు కర్ర తీసుకొని వస్తున్నాడు ఆయన. ఇప్పుడు గమనించండి, అదే దుడ్డు కర్రతోనే ఏం చేస్తున్నాడు? బాలురను శిక్షించిన ఎడల వాడు చావకుండును, అదే దుడ్డు కర్రను ఇశ్రాయేలులను చంపడానికి వస్తున్న శత్రువులను చంపడానికి వాడిన ఎడల ఇశ్రాయేలీయులు కాపాడబడుదురు. ఇప్పుడు ఏమర్థమైంది? ఒకే దుడ్డు కర్ర శత్రువులను చంపుతా ఉంది, అదే దుడ్డు కర్ర ఏమవుతుంది? గొర్రెలను కాపాడుతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక సేవకుడైన వాడికి ఈ ఖడ్గము ఇవన్నీ అవసరం లేదండి, ఒక కర్ర చాలు. దట్స్ రైట్. ఈ ఖడ్గముతో ఏం చేస్తాడు ఆయన? గొర్రెలను చంపి తినలేడు కదా, ఆయన చేతిలో ఏముండాలి? కర్ర ఉండాలి. అదే దేవుని వాక్యం అయినది. ఆ దేవుని వాక్యం చేత మాత్రమే అతను యుద్ధం గెలుస్తాడు. ఆ దేవుని చేత వాక్యం చేత మాత్రమే సంఘాన్ని కాపాడుతాడు, ఇజ్రాయేలును కాపాడగలిగినట్టుగా. హల్లెలూయా. గొర్రెలను కాపాడుతాడు ఆయన. ఏ విషయాలు మనం అర్థం చేసుకోవాలి చక్కగా. ప్రైజ్ ది లార్డ్. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకి వస్తున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుంటారు. అదవుతాండి, ఆయన దేంతో రక్షించేవాడు కాదు, కత్తి ఈటే ఆయనకు అవసరం లేదు. ఆయన ద్వారా, వాక్యము ఖడ్గము ద్వారా యుద్ధాలను జయిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మాటతో సమస్తము చేసిన వాడు, మాటతో సమస్తాన్ని కంట్రోల్ చేయగలిగిన వాడు. అందుకే సంఘ కాపరు కూడా అదే మాట చేతనే గొర్రెలను కాపాడుతాడు, శత్రువుని ఛేదిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగినాక. కత్తి చేతను ఈటు చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. యూనిటీ. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, యూనిటీ గురించిన విషయాలు ఉన్నాయి. మేబీ వాటిని తర్వాత నేర్చుకుందాం. వాండరింగ్ షీప్. వాండరింగ్ షీప్ అంటే తెలుసా మీకు? ఆ గుంపంతా ఈడుంటే ఒకటి పోతుంది, గుట్టల చెట్లు పట్టుకొని.
అన్ని ఈడ ఉంటే ఒకటి ఆ కొండలలో కనిపిస్తూ ఉంటది. ఈయన ఇక దాని కొరకు పరిగెత్తాడు వీటన్ని వదిలిపెట్టి. అందుకే ప్రభు అంటాడు, ఆ తప్పిపోయిన గొర్రె కొరకు పోతాడు కదా, అది దొరికినప్పుడే కదా ఈయనకు చాలా సంతోషం కలిగేది. వాండరింగ్ సంఘం ఇక్కడ ఉంటే ఎక్కడో పొలాలలో గుట్టలలో చెట్లలో తిరుగుతూ ఉంటాయి ఆ గొర్రెలు. వాండరింగ్ షీప్స్. ఇప్పుడు వాటిని ఏం చేయాలి? కాపాడాలి. స్తోత్రం కలుగుగాక. వాండరింగ్ షీప్స్ వాటి గురించి ఇంకొద్దిగా నేర్చుకోవాల్సింది మనం ఉంది ఇక్కడ. మేబీ తర్వాత నేర్చుకోవడం. ప్రొటెక్షన్. కాపరి అయిన వాడు చాలా చక్కని విషయాలు ఉన్నాయి. ఈ ప్రొటెక్షన్ లో చాలా చక్కని చేద్దాం. ప్రొటెక్షన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి. మేబీ దేవుని చిత్తం అయితే మరలా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మంచి సంఘ కాపరి గురించి విషయాలు ఉన్నాయి. చాలా విషయాలు ఉన్నాయి. మంచి సంఘ కాపరి అయిన వాడు ఇన్ని పనులను చేస్తూ ఉంటాడు. ఆయన ఇన్ని పనులు చేయాలి. చేయకపోతే అతడు మంచి సంఘ కాపరి కాదు. అతడు పాలు పెట్టకపోతే మంచి సంఘ కాపరి కాదు. అతడు సాలిడ్ ఫుడ్ పెట్టకపోతే మంచి సంఘ కాపరి కాదు. అట్ ద సేమ్ టైం అతడు ఉన్నిని తీయకపోతే కూడా మంచి సంఘ కాపరి కాదు. గొర్రెలకు నష్టం, బాధ అది తీయకపోతే. అందుకే మేబీ గొర్రెలను పట్టుకొని తీయాలనే మరి అవి ఆ ఉన్నిని ఏంటి గొర్రెలను పట్టుకొని ఫోన్లు చేసి మరి ఆ ఉన్నిని తీసేయాలి అడికెళ్ళి కుటుంబాలలో. అర్థమైంది అందరికీ ఏం చెప్తున్నాను? ఏంటి ఫోన్ చేసి, అయ్యా నీ మీద ఉన్ని బాగా మొలిసింది, ఆ ఉన్నిని కట్ చేయాలి కదా, రా కత్తెర నా దగ్గర ఉంది, దేవుని వాక్యం ఖడ్గం నా దగ్గర ఉంది, కత్తెర నేను కట్ చేస్తాను, దాంతో దగ్గరికి రా. సీరియస్గా చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ ఉన్ని మీ మీద ఎంతకాలం ఉంటుందో అంతకాలం మీకు నష్టమే, భారం. అది మీరు అనుకుంటారేమో మళ్ళీ వెంట్రకలే కదా అనుకుంటారు. అది చాలా బరువు ఉంటుంది తెలుసా మీకు విషయం. అది అయినా కొద్ది బరువు ఉంటుంది. దాని లోపల దుమ్ము ఉంటుంది, అంతా వచ్చి ఇరుక్కుంటుంది, నిన్ను చాలా కష్టపెడుతూ ఉంటుంది. అది దానిలో వచ్చిన ఏదేదో పురుగులు అవన్నీ వచ్చి నిన్ను నీకు దురద లేపుతున్నాయి, మొత్తం చేస్తూ ఉంటాయి. మంచిది కాదు ఉన్నిని నీ దగ్గర పెట్టుకోవడం. దేవునికి ఇచ్చేస్తే ఆయన దాన్ని క్లీన్ చేసి ఓకే దాన్ని వేరే వారికి ఉపయోగించుకోవడానికి వాడతాడు. ఆయన తన పరిచర్యలో వాడతాడు దాన్ని ఆయన. హల్లెలూయా. దేవుని పరిచర్య దాని ద్వారా కొనసాగించబడుతుంది. హల్లెలూయా. ఆ కాపరి గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాడండి? ఏం లాభం రాదులే వీడ్చాన్ని కాస్తూ ఉంటాడు ఆయన. లేదు, ఒక రోజున దీని ద్వారా ఉన్ని వస్తుంది, నేను దాన్ని తీసుకొని అమ్ముకుంటాను. గొర్రెలను చంపి మాంసానికి అమ్ముకుంటారా? కోసం పెంచుతారా? దేనికోసం చెప్పండి చెప్పండి. గొర్రెలను మ్యాక్సిమం ఉన్ని కోసం పెంచుతారు, మేకలను చంపుకొని తినడానికి పెంచుతారు. తెలుసా మీకు విషయం? సో గొర్రె ఏం చేస్తారు? దాన్ని ఈసారి తీస్తారు ఉన్ని, మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ 6 నెలలకు మళ్ళీ తీస్తారు, మళ్ళీ 6 నెలలకు మళ్ళీ తీస్తారు. మన ఇండ్లలో ఉన్నటువంటి మంచి మంచి రగ్గులు ఏవైతే ఉన్నాయో ఆ బ్లాంకెట్స్ అన్ని కూడా అలా వచ్చినటివే. అలా లాభం వస్తుంది అని ఆశ కలిగి ఆయన గొర్రెలను కాస్తూ ఉంటాడు. ఎప్పుడైతే పనికి మాలిన గొర్రెలు ఉంటాయో, ఏమాత్రం లాభం లేని గొర్రెలు ఉంటాయో వాటిని అమ్మేస్తాడు. వాటిని కూడా అమ్మేస్తాడు. మేకని అని చెప్పేసి కోసి దాన్ని అమ్మేసి మోసం చేస్తూ ఉంటారు. ఎందుకు గొర్రెని తినో తెలుసా? ఎందుకు తినో తెలుసా? గొర్రెని ఏమవుతుందో తెలుసా? దాని మీద ఉన్నదంతా పోతూ ఉంటుంది, శరీరంలో ఉన్న స్టఫ్ అంతా బయటకు వచ్చి పోతూ ఉంటుంది, లాభం పోతూ ఉంటుంది. అది ఒక 5-6 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకేముంది? అయిపోయింది, నార్మల్ అయిపోయింది. అది ఒక్క జస్ట్ చిన్నదాన్ని తీసుకొని వచ్చి కోసేస్తారు, మంచిగా అయిపోయింది, చాలా చక్కగా వండుకొని తినేస్తారు. ఎందుకంటే దాని పరిస్థితి అలాగూ, గొర్రె పరిస్థితి ఈలాగు. ప్రైజ్ ది లార్డ్. సో గొర్రె మీద ఉన్న ఆ ఉన్నిని ఖచ్చితంగా తీసివేయవలసినదే ఎట్టి పరిస్థితులలో. దేవుని స్తోత్రం కలుగును గాక. చక్కగా వాక్యం అందరికి అర్థమైందని నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. సౌలు ఎలాగైతే దేవుని క్రమానికి ఎదురుగా నిలబడి, సంఘ కాపరికి ఎదురుగా నిలబడి సంఘ క్రమాన్ని మీరి చావునకు ఎలా పోయాడో, అలాగే విశ్వాసులు ఎవరు కూడా ఆత్మీయ చావునకు వెళ్ళకూడదని నేను ఆశిస్తూ ఉన్నాను. హల్లెలూయా. సంఘ కాపరికి విరుద్ధంగా రావడం ఆత్మీయంగా చావడమే, సంఘ క్రమాన్ని మీరడం ఆత్మీయంగా చావడమే. హల్లెలూయా. సంఘ కాపరిని మీరడం ఆత్మీయంగా చావడమే. ప్రైజ్ ది లార్డ్. సంఘ కాపరితో శత్రుత్వం, దేవునితో శత్రుత్వం. అది
సంఘ కాపరికి ఎదురాడడం, దేవునితో ఎదురాడడం అది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనగా సంఘ కాపర్లు ఎన్నుకునేది ఎవరు? దేవుడే. ఆయన ఎన్నుకొని ఉన్నాడు, ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఆ మాట నాకు సంఘ కాపర్ల విషయంలో నాకు నచ్చిన విషయం ఏంటంటే, నేనే వారి మాటను రూఢిపరచువాడను. అందుకే ఈయన చెప్పకున్నా కూడా మోసే ఒకటి రాసేస్తే ఈయన ఏం చేశాడు? వచ్చి సంతకం పెట్టేశాడు. ఓకే ఫైన్, దేవుడు చెప్పిన మాట కాదు అది, మోసే చెప్పాడు. పర్లేదు, నువ్వు పత్రిక ఇచ్చి ఏం చేయొచ్చు, పరిత్యాగం రాసుకోవచ్చు అని మోసే చెప్పాడు. దేవుడు ఏం చేశాడు? ఫైన్. అంటే నేనే నా సేవకులకు సపోర్ట్ చేయవాడను, నేనే నా సేవకుల వెంట ఉండువాడను, నేనే నా సేవకులను కాపాడుకొని వాడను, నేనే నా సేవకులలో ఉండువాడను, నేనే వారి ద్వారా ఉండి గొర్రెలను కాయవాడను. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రధాన కాపరి, మంచి కాపరి. ఆయన కింద కొంతమంది గొర్రెల కాపర్లు ఉన్నారు, నాలాంటి వారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆయన చిత్తమును నెరవేరుస్తూ మాత్రమే ముందుకు వెళ్ళగలగాలి ఎవరైనా సరే. గొర్రెల కాపరి అయిన వారు తమ చిత్తానుసారంగా తమకిష్టం వచ్చినట్టుగా గొర్రెలకు శ్రమ పెట్టడం కానీ, ఇబ్బందులు పెట్టడం కానీ, శ్రమల పాలు చేసేటటువంటి విధానాలు ఎట్టి పరిస్థితుల్లో సంఘ కాపర్లు చేయకూడదు. దేవుడు సంతోషించలాగున వీరు సంఘ విశ్వాసాలను ఏలాలి, గొర్రెలను ఏలాలి, దేవుడు సంతోషించలాగున. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సంతోషించాలంటే ఎలా సంతోషిస్తాడండి? గొర్రెలు వాక్యానుసారంగా సిద్ధపడినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. గొర్రెలు వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అలాగంటే ఏం చేయాలి? అప్పుడు ఈయన పాలు పెట్టాల్సిన వారికి పాలు, సాలిడ్ ఫుడ్ ఇవ్వాల్సిన వారికి సాలిడ్ ఫుడ్ ఇస్తూ వారిని చక్కగా ఒక మంచి ఆత్మీయ స్థితిలోనికి తీసుకొని రావాలి. అప్పుడే అతడు మంచి సంఘ కాపరిగా మారుతాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దినాలలో ఈ విధంగా మంచి సంఘ కాపర్లు ఎవరు, చెడ్డ సంఘ కాపర్లు ఎవరు, వారి క్యారెక్టర్స్ ఏమిటి అని తెలుసుకునే విధంగా దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు, ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. అది తెలుసుకోవడం చాలా మంచి విషయం, మంచి విషయం. ఎందుకనగా వాక్యంలో సెలవిస్తుంది, ఇందాక చదివినాం కదా, కిందికి ఉంది అది, ఈ యొక్క ప్రొటెక్షన్లో వస్తుంది అది. వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వస్తారు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు కఠిన మనస్సు గలవారు. వారు మందను కాయరు, చంపడానికి ప్రయత్నం చేస్తారు. వారికి డబ్బే ముఖ్యం, వారికి ధనమే ముఖ్యం. ఇవన్నీ ఉన్నాయి విషయాలు, అక్కడ చాలా చక్కని విషయాలు ఉన్నాయి. డబ్బు, ధనమే ముఖ్యం. వారి కొరకు గొర్రెను ఎంతకైనా సిద్ధపడతారు, ఏం చేయడానికైనా సిద్ధపడతారు. అలాంటి గొర్రెల కాపర్లను, చెడు కాపర్లను తెలుసుకోవడానికి, చూసడానికి, గమనించడానికి, వారి గురించి అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు కృప చూపుతున్నాడు ఈ దినాలలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యం మరింత మందికి చేరి వారి ఆత్మీయ జీవితాలలో వారు బాగుపడినట్లుగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మనందరూ లేచిన బట్టి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన.